హాయ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు సెకండ్ వీడియోలో మనం మిగతా పార్ట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా వాట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హైబ్రిడ్ క్లౌడ్ గురించి తెలుసుకుందాం. సో దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఓకేనా. మీకు జనరల్లీ కంపెనీస్ అనేవి ప్రైవేట్ క్లౌడ్స్లో ఉంటాయి. ఓకేనా. అంటే ఇనీషియల్గా వాటిని ఆన్ ప్రెమిసెస్ అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో చూసినట్టుగా ఒక బిగ్ కంపెనీ, అంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. సంథింగ్ లైక్ విల్ కన్సిడర్ యాజ్ హెచ్సిఎల్ కంపెనీలో నార్మల్గా వాటికి ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా వాళ్ళకు కూడా కొన్ని టాస్క్లను బట్టి డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు. వాటిలో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. దీన్ని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఒకటి గ్రూప్ ఏ, నెంబర్ 2 గ్రూప్ బి, నెంబర్ 3 గ్రూప్ సి. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి సాస్ అప్లికేషన్స్ ఉంటాయి గ్రూప్ ఏలో. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు ఆఫీస్కి సంబంధించిన అప్లికేషన్స్ లైక్ దే డోంట్ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ క్లౌడ్లో పెట్టకూడదు అని అనుకున్న అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్ళ దగ్గరే ఉన్న బిల్డింగ్లోనే ఒక సర్వర్ రూమ్ అని ఉంటుంది, వాటిలోనే రన్ చేస్తారన్నమాట. ఓకేనా. కొన్ని సర్వర్స్ తీసుకొని దాంట్లో అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకొని, అంటే వాట్ ఎవర్ ద అప్లికేషన్ వెదర్ ఇట్స్ వర్క్ డే ఆర్ సంథింగ్ అప్లికేషన్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి యాక్సెస్ చేస్తారు. సో ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లైక్ మేబీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంకేమన్నా వాటికి కోసం కొన్ని ప్రాజెక్టులకి వాళ్ళు ఇక్కడి నుంచే అంటే ఆన్ ప్రెమిసెస్ నుంచే చేయాలనేది ఒక రూల్ ఉంటుంది. సో నార్మల్గా కొన్ని డేటాస్ లీక్ అయినా పర్వాలేదు, వర్స్ట్ కేసులో అనుకున్నప్పుడు వాళ్ళు కొంతమంది క్లౌడ్కి ఇస్తారు. లైక్ మోస్ట్లీ బ్యాంకింగ్ డేటా అట్లాంటి వాటికి మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి బ్యాంక్కి డేటాని బయటకి ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉండవు అనమాట మ్యాక్సిమం కంట్రీస్లో. ఎందుకంటే అట్స్ వెరీ లాట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే మేబీ ఫ్యూచర్లో ఇవ్వచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ది బ్యాంక్ ప్రాజెక్ట్స్ అన్నీ సపరేట్గా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ డేటా సెంటర్స్, నథింగ్ బట్ ఆన్ ప్రెమిసెస్. సో మనం గ్రూప్ ఏ ఇక్కడ చూసుకుంటే సాస్ అప్లికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఏదైనా సరే ఒక అప్లికేషన్ని మనం డైరెక్ట్గా వాడితే, అంటే ఇంటర్నెట్ త్రూ యూజ్ చేస్తే, లైక్ క్యాన్వా కానీ లేకపోతే ఎంఎస్ వర్డ్ ఆన్లైన్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి యూజ్ చేయొచ్చు, గూగుల్ ఫొటోస్. ఓకే. తర్వాత ఏదైనా వెబ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పాను కదా. సో అలాంటి అన్నీ డైరెక్ట్గా ఆన్లైన్ నుంచి త్రూ ఇంటర్నెట్ నుంచే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అవన్నీ సాస్ అప్లికేషన్స్ కింద వస్తాయి. సో వీళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సాస్ అప్లికేషన్ కొనుక్కుంటారు కొన్నిసార్లు ఈ సెటప్ అంతా పెట్టుకునే వాటిలో. ఓకేనా. గ్రూప్ బిలో ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్ అంటే ప్రైవేట్ క్లౌడ్. ఓకేనా. ప్రైవేట్ క్లౌడ్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఓన్ సర్వర్ రూమ్లో ఉన్న అప్లికేషన్స్ లైక్ డేటాబేస్ సంబంధించినవి కానీ, కాన్ఫ్లుయెన్స్ అంటే మనం వాళ్ళు కంపెనీస్కి సంబంధించిన ఎస్ఓపీస్ కానీ, లేకపోతే ఇంకేదైనా వికీ ఇన్ఫర్మేషన్ అవన్నీ కాన్ఫ్లుయెన్స్లో సేవ్ చేసుకోవచ్చు. వర్క్ డే మీకు అందరికీ తెలిసింది, అటెండెన్స్, పేరోల్, హెచ్ఆర్ఎస్ఎస్, యాక్సెస్, యాక్టివ్ డైరెక్టరీ, ఆక్తా, జెన్కిన్స్, ఆటోకేడ్ ఇవన్నీ ఆన్ ప్రెమిసెస్ అప్లికేషన్స్లో కొన్ని పెట్టుకోండి. ఇది జస్ట్ కామన్ యూజ్ కేసెస్లో ఉన్న అప్లికేషన్స్ మాత్రం మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో పెట్టాను అంతే. ఓకేనా. గ్రూప్ సి వచ్చేసరికి పబ్లిక్ క్లౌడ్ అంటే ఆల్రెడీ చెప్పాను, హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళని అంటారు. ఓకేనా. సో ఈ పబ్లిక్ క్లౌడ్లో ఏం పెట్టుకుంటారు, మోస్ట్లీ కొంచెం పర్వాలేదు అనుకున్న వాటిని పెట్టుకుంటారు. అంటే గిట్ ల్యాబ్, పవర్ బిఐ, సేజ్ మేకర్, క్లౌడ్ ఫ్రంట్, ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే. జూమ్ క్లౌడ్ మనం మీటింగ్స్ ఏదైనా కావాలి అని అంటే వాటికి, గూగుల్ మీట్ మీకు తెలుసు, టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 టీమ్స్ ఇవన్నీ సబ్స్క్రిప్షన్ మోడల్లో పనిచేస్తాయి లైసెన్స్తో. ఓకే. మైక్రోసాఫ్ట్ 365 బిజినెస్ ప్రీమియం, ఓకే, బిజినెస్ బేసిక్, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ సాస్ అప్లికేషన్స్ కింద వస్తాయి. అంటే లైక్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డైరెక్ట్ టీమ్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వాటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఆన్లైన్ నుంచి బ్రౌజర్ నుంచి కూడా వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే మన ఇష్టం. ఓకే. అండ్ సమ్ సాస్ అప్లికేషన్స్ కూడా విల్ బి ఇన్స్టాల్డ్ ఆన్ ద పబ్లిక్ సర్వర్. సో ఇప్పుడు ఈ 3 ఏంటి అని అంటే ఒక కంపెనీ అనేది
ఈ 3 రకాలుగా తను అప్లికేషన్స్ని కేటగరైజ్ చేసుకుంటాను. ఈ 3 ఉంటాయి అంతే, ఇంకేం ఉండవు. ఓకే, మెజారిటీ ఈ 3 ఉంటాయి. ఉంటే సాస్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అవి ప్రైవేట్ క్లౌడ్లో పెట్టాల్సిన పని లేదు కదా, పబ్లిక్ క్లౌడ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే సాస్ అప్లికేషన్స్కి వాటికి ఓన్ క్లౌడ్ ఆల్రెడీ ఉంటుంది. డైరెక్ట్గా మనం లింక్ తీసుకొని వెళ్ళి యాక్సెస్ చేసుకొని పని చేసుకొని మళ్ళీ ఆ లింక్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. ప్రైవేట్ క్లౌడ్స్ అలా కాదు, మన కంపెనీలోనే మన యొక్క సర్వర్ రూమ్లోనే ఉంటుంది. పబ్లిక్ క్లౌడ్ అంటే క్లౌడ్లోనే ఉంటుంది, ఇది కూడా సాస్ అప్లికేషన్ లాగానే. కాకపోతే ఆ యొక్క సర్వర్స్ లోపల మనకు కావాల్సిన దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు నా ల్యాప్టాప్లో నాకు కావాల్సిన విఎల్సీ మీడియా ప్లేయర్ రాలేదు, బట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను నా ల్యాప్టాప్లో. అదే కాకుండా నేను డైరెక్ట్ ల్యాప్టాప్ కొన్నప్పుడే విఎల్సీ మీడియా ప్లేయర్ వస్తే ఆ సాస్ అప్లికేషన్ కింద వస్తుంది. లేదు, నేను విఎల్సీ మీడియా ప్లేయర్ ఒకటి, ఓపెరా బ్రౌజర్ ఒకటి, ఇవన్నీ డిఫరెంట్ నాకు కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే. సో ఇవి పబ్లిక్ క్లౌడ్ కింద వస్తుంది అనమాట. అంటే మన క్లౌడ్లో ఆ సర్వర్స్లో మనకు కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకుంటాం, లైక్ గిట్ ల్యాబ్, పవర్ బిఐ, సేజ్ మేకర్ ఇలాగా. సో ఇప్పుడు హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటో తెలియాలి అంటే. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ క్లౌడ్. ఎందుకు గ్రూప్ ఏని కలపలేదు అని అంటే, ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్ సాస్ అప్లికేషన్ అనమాట. ఓకేనా, ఈ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి మాత్రమే సర్వర్ రూమ్స్కి సంబంధించినవి. సో నెక్స్ట్ స్లైడ్లో మీకు అది క్లియర్గా ఉంటుంది. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కాంబినేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రైవేట్ అండ్ పబ్లిక్ క్లౌడ్. ఓకేనా, ఇక్కడ పిక్చర్ చూస్తే మీరు ఈ ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్ ఈచ్ అదర్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్ అంటే హెచ్సిఎల్ యొక్క సర్వర్ రూము ప్లస్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజ్యూర్ కానీ, జీసీపీ కానీ, ఏదో ఒక పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఈ కంపెనీలో ఉన్న డేటా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దీనే మైగ్రేషన్ అని కూడా అంటారు, మైగ్రేషన్ ఆఫ్ ప్రైవేట్ క్లౌడ్ టు పబ్లిక్ క్లౌడ్. స్లోగా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రైవేట్ క్లౌడ్లో చాలా చెదారమైన డేటా ఉంటుంది. వాటిలో కొంచెం మీడియా ఫైల్స్ కానీ, ఫొటోస్ కానీ సంబంధం లేని కొంచెం అంత ఇంపార్టెంట్ కాని డేటా మొత్తాన్ని మెల్లగా పబ్లిక్ క్లౌడ్లో వేస్తూ వస్తారు. సేమ్ దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా పబ్లిక్ క్లౌడ్లో వేసుకుంటూ వస్తారు. సో దాన్ని కొంచెం చూసి కొన్ని డేస్ పోయిన తర్వాత ప్రైవేట్ క్లౌడ్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ది డేటా మొత్తాన్ని, ఆన్ ప్రైమ్లో ఉన్న డేటా మొత్తాన్ని పబ్లిక్ క్లౌడ్లో పెట్టేస్తారు. ఓకేనా, సో ఇక్కడ అది పెట్టాను. బిగ్ కంపెనీలో ఉన్న గ్రూప్ బి అండ్ గ్రూప్ సి కాంబినేషన్ కలిపితే హైబ్రిడ్ క్లౌడ్ అయింది. మరి హైబ్రిడ్ క్లౌడ్ ఉంది, ఇంకొకటి మీరు వినే ఉంటారు. ఓకేనా, కొన్ని పెద్ద కంపెనీస్లో హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని వందల కొత్త డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకేనా, సో వాటిని ఏమంటారు మరి? మీకు ఏమన్నా ఐడియా ఉందా? ఎనీ ఐడియా అబౌట్ దట్? ఓకే, ఏం పర్వాలేదు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మల్టీ క్లౌడ్ ఉంది. ఏంటిది అంటే దాన్ని మల్టీ క్లౌడ్ అంటారు. సో డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ చాలామంది ఉంటారు అనమాట. సో కొన్నిసార్లు ఏంటంటే అజ్యూర్ క్లౌడ్లో ఉన్న ఒక సర్వీసు చాలా బాగుంటుంది కంపేర్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ పెద్ద కంపెనీస్ నాకు అజ్యూర్ క్లౌడ్లో ఉన్న ఆ పర్టికులర్ సర్వీసు ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో అంత మంచిగా లేదు, లేకపోతే ఉండకపోవచ్చు కూడా. ఓకేనా, అండ్ రీజియన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది బెహ్రెయిన్ లొకేషన్లో ఉంది, యూఏఈ లొకేషన్లో ఉంది. అంటే డేటా సెంటర్స్ అనమాట, ఆ 2 డేటా సెంటర్స్లో ఉంది. ఇది రీజియన్ గురించే చెప్తున్నాను, నేను కన్ఫ్యూజ్ అవ్వద్దు. బెహ్రెయిన్ అండ్ యూఏఈ ఈజ్ ఏ డిఫరెంట్ డేటా సెంటర్స్. ఓకేనా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న డేటా సెంటర్స్. ఇప్పుడు అదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న డేటా సెంటర్స్ ఓకే, ఒరాకిల్ క్లౌడ్లో చూసుకుంటే రియాద్ లొకేషన్లో ఉంది. రియాద్ లొకేషన్లో డేటా సెంటర్లోనే నాకు కావాలని కస్టమర్ పట్టుబట్టినప్పుడు వాటికి ఒరాకిల్ క్లౌడ్ సజెస్ట్ చేస్తాం. ఓకేనా, లేదు పర్లేదు కొన్ని అప్లికేషన్స్ మాత్రం బెహ్రెయిన్ లొకేషన్, అట్లా స్పెసిఫిక్ రీజియన్ని, స్పెసిఫిక్ సర్వీసెస్ని, అలాంటి కేసెస్లో మనం డిఫరెంట్ క్లౌడ్స్ యూజ్ చేస్తాం. ఆ క్లౌడ్స్కి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది. ఓకేనా, ఈ అజ్యూర్ నుంచి ఏడబ్ల్యూఎస్ కలపచ్చు, ఏడబ్ల్యూఎస్ నుంచి గూగుల్ కలపచ్చు, గూగుల్ నుంచి అజ్యూర్ కలపచ్చు, అజ్యూర్ నుంచి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కలపచ్చు, ఎట్లయినా కలపచ్చు. ఓకేనా, దీన్నే మల్టీ క్లౌడ్ అంటారు. సో మెజారిటీలీ మీకు మోర్ దెన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ రెజ్యూమ్లో మల్టీ క్లౌడ్ పెట్టుకుంటే చాలా మంచి కాల్స్ అండ్ ఆఫర్స్ వస్తాయి అన్నమాట. సో ఎందుకంటే ఈ డేస్లో వన్ క్లౌడ్ అనేది అవుట్డేటెడ్ అయిపోయింది బాగా. సో వీ హ్యావ్ టు లెర్న్ అట్లీస్ట్ 2 minimum క్లౌడ్స్.
సో దాన్ని మల్టీ క్లౌడ్ అంటారు. సో కాన్సెప్ట్స్ అన్ని సిమిలర్గానే ఉంటాయి, బట్ నేమింగ్ కన్వెన్షన్స్ డిఫరెన్స్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ మెథడాలజీ మొత్తం థింగ్స్ అన్నీ ఒకటే. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా మల్టీ క్లౌడ్ అంటే ఏంటో. సో ఇవన్నీ ఏంటి బేసికల్లీ, ఈ అజ్యూర్ క్లౌడ్, AWS క్లౌడ్, గూగుల్ క్లౌడ్ ఇవన్నీ పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే కదా. సో అంతే, బట్ ఇవన్నీ ఎందుకు ఇవే, సో ఇవన్నీ టాప్ గ్లోబల్ ప్రొవైడర్స్ అనమాట. చాలామంది ప్రొవైడ్ చేస్తారు, బట్ వీళ్ళు గ్లోబల్ మొత్తం త్రూ అవుట్ ది వరల్డ్లో వీళ్ళే టాప్ అనమాట. సో వీళ్ళని ఏమంటారు, హైపర్ స్కేల్ పబ్లిక్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా అంటారు. ఓకేనా, సో ఇప్పుడు అంతే. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. సో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రెజెంట్ ఒరాకిల్ క్లౌడ్ వచ్చేసరికి ఈ యొక్క గ్లోబల్గా ఈ లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంది. ఓకేనా, ఇక్కడ డివైడ్ చేశారు చూడండి, రెడ్ కలర్ కమర్షియల్, బ్లూ కలర్ గవర్నమెంట్. ఓకే, ఇది ప్లాన్డ్ కమర్షియల్, ప్లాన్డ్ గవర్నమెంట్. ఈ 2023 పిక్చరు మేబీ ఇప్పుడు చేంజ్ అయ్యి ఉండొచ్చు. ఇది లేటెస్ట్ చూడండి, AWS అండ్ అజ్యూర్ క్లౌడ్. ఇవన్నీ ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి అనమాట. ఇది నథింగ్ బట్ డేటా సెంటర్స్ అనమాట. ఈ ఏవైతే డాట్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ డేటా సెంటర్స్. అంటే AWS అండ్ అజ్యూర్ ఈ రెండు కంపెనీస్ ఈ ప్రపంచంలో ఈ నలుమూలల్లో పాకిపోయినాయి, అంటే వాటి యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. గూగుల్ క్లౌడ్ చూడండి, గూగుల్ క్లౌడ్ కూడా బాగానే ఉన్నాయి సర్వీసెస్. మన ఇండియాలో ఢిల్లీలో ఉంది, ఇక్కడ AWS వచ్చేసరికి మనకు ముంబైలో ఉంది. ఓకేనా, బట్ అజ్యూర్ వచ్చేసరికి మాత్రం ఇక్కడ డివైడ్ చేశాడు వీడు, వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా అని చెప్పి డిఫరెంట్గా డివైడ్ చేశాడు. ఓకే, వాడు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు అనమాట. ఈ ఒరాకిల్ క్లౌడ్ కూడా ముంబైలో ఉంది. ఓకే, సో ఈ ఎప్పుడైతే ఎందుకు హైపర్ స్కేల్ అని చెప్పి వచ్చింది, క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్సే కదా ఇప్పటిదాకా అన్నారు కదా అంటే, హైపర్ స్కేల్కి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్స్కి నథింగ్ డిఫరెన్స్ అండి. ఈ హైపర్ స్కేల్ అంటే టాప్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ రీజియన్స్. అంటే ఈ ప్రపంచ పటం అంటారు కదా, ప్రపంచ పటంలో ఈ మల్టిపుల్ లొకేషన్స్లో ఏవైతే కనిపిస్తున్నాయో వీటన్నిటిని హైపర్ స్కేల్ అంటే మోస్ట్ యాక్టివ్. ఓకే, అండ్ టాప్ కంపెనీస్ మాత్రమే హైపర్ స్కేల్ అంటారు. ఈ చిన్న కంపెనీస్ లోకల్లో కూడా మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, బట్ వాళ్ళని అనరు అనమాట. ఓకేనా, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని కూడా అంటారు. ఓకే, లెట్స్ కాల్డ్ ఒరాకిల్ని, AWSని, అజ్యూర్ని, గూగుల్ క్లౌడ్ని, IBM క్లౌడ్ని, అలీబాబా క్లౌడ్ని మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనొచ్చు. ఓకేనా, సో వీటికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటాయి అన్నమాట. ఎందుకు వీటిని హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారో నేను మీకు ఇక్కడ కింద క్లియర్గా పాయింట్స్ ఇచ్చాను. సో మీరు ఇక్కడ చూస్తే ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. అమెజాన్ సో మార్కెట్ షేర్ని ఎంత కలిగి ఉన్నది అనేది ఇక్కడ ఉంటుంది. సో అమెజాన్ టాప్లో ఉంటుంది ఎప్పుడు, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంటుంది, నెక్స్ట్ గూగుల్ క్లౌడ్, నెక్స్ట్ అదర్స్ వస్తాయి అనమాట. అలీబాబా, ఒరాకిల్ క్లౌడ్, సేల్స్ ఫోర్స్ క్లౌడ్, IBM క్లౌడ్ ఇవన్నీ వస్తాయి. అసలు హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అనడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇవన్నీ గ్లోబల్లో కవరేజ్ అయి ఉంటాయి. చెప్పాను కదా, గ్లోబల్గా మొత్తం చాలా బ్రాంచెస్ ఉంటాయి. వీళ్ళు ఇంకా అమెజాన్ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు అనమాట. గ్లోబల్ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్స్ తీసేసుకొని అక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకి తెలుసు మొత్తం అంత అప్లికేషన్స్ మీద నడుస్తుంది అని చెప్పేసి అని వాటన్నిటికీ స్టోరేజ్, కంప్యూటింగ్, నెట్వర్కింగ్, కెపాసిటీ ఇవన్నీ కావాలి. సో వరల్డ్లో టాప్ ప్లేయర్స్ అన్నీ పోటీ పడుతున్నాయి. సో ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ అజ్యూర్కి, గూగుల్కి అంత నాలెడ్జ్ లేక కాన్సన్ట్రేషన్ చేయలేదు. అమెజాన్ ఎప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చిందో స్లోగా ఇవి కూడా వాళ్ళ యొక్క సర్వీసెస్ని మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. సో అమెజాన్ ముందు పెట్టిందనే కాదు, తను R&Dకి బాగా డబ్బులు ఖర్చు పెడతాడనమాట. సో అందుకని ఎప్పుడైతే టాప్లో ఉంటుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ కెపాసిటీ. మీరు ఎంత ఘనంగా 100 అప్లికేషన్, 1000 అప్లికేషన్స్ మొత్తం డేటా సెంటర్ మొత్తం నింపే అంత చేసినా సరే అన్లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. డేటా సెంటర్ అనేది చాలా పెద్దది. ఓకే, మీకు అసలు ఎంత డేటా అయినా సరే అది ఇట్ కెన్ క్యాపబుల్. ఓకే, నార్మల్గా ఒక లోకల్ సర్వీస్ క్లౌడ్ ప్రొవైడర్లో ఒక ఇన్స్టాగ్రామ్, ఒక వాట్సాప్ వేసేయగల హ్యాంగ్ అయిపోతుంది, తట్టుకోలేదన్నమాట. సో ఇవల్ల కాదు, ఇవి గ్లోబల్లో నడిచే నెట్ఫ్లిక్స్ అలాంటి వాటిని కూడా చాలా ఈజీగా ఒక సింగిల్ డేటా సెంటర్లో అలాంటి ఒక 100 అప్లికేషన్లు వచ్చినా ఈజీ హ్యాండిల్ చేసేది. అందుకనే అన్లిమిటెడ్ కెపాసిటీ అన్నారు.
నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి లేటెస్ట్ టెక్నాలజీస్. మార్కెట్లో ఉన్న కొత్త రకం టెక్నాలజీస్, ఇప్పుడు ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్ ఏది కొత్తగా వచ్చినా సరే వెంటనే దాన్ని అడాప్ట్ చేసుకుని దానికి సంబంధించిన థింగ్స్ అన్నిటితో ఒక కొత్త సర్వీస్ని పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ 200+ సర్వీసెస్ ఉన్నాయి. సో ఎవ్రీ మంత్స్, కొన్ని మంత్స్కి, ఎవ్రీ ఇయర్కి కొన్ని కొత్త సర్వీసెస్ యాడ్ అవుతూనే ఉన్నాయి అనమాట. అమెజాన్లో కానీ, మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో కానీ, గూగుల్లో కానీ. ఓకేనా. సర్వీసెస్ అంటే నథింగ్ బట్ EC2, S3 బకెట్, ఇది ఒక సర్వీస్ అనమాట. సో ఇలాంటివి మనకి 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వెరైటీ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్. అదే చెప్తున్నా కదా. సో కంప్యూటింగ్కి ఒక సర్వీసెస్, కంప్యూటింగ్లోనే మళ్ళీ రకాల సర్వీసెస్ని డివైడ్ చేశారు. ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని, ఓకేనా, EC2 అని చెప్పేసి అని, ఎలాస్టిక్ కంప్యూటింగ్, ఇవన్నీ కంప్యూటింగే చేస్తాయి. బట్ దాని టాస్క్ని బట్టి అవి డిఫరెన్షియేట్ అవుతుంటాయి అన్నమాట సర్వీసెస్. అండ్ ఫిఫ్త్ SLAs. సో మీకు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్కి వీటికి అన్నిటికీ పర్ఫెక్ట్గా సపోర్ట్ దొరికి అండ్ మీకు స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. ఫోన్లు ఎత్తకుండా ఉండడాలు, లేదండి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వీళ్ళని కస్టమర్ కేర్ సపోర్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ గ్లోబల్ సర్వీస్ ప్రొవైడర్స్. మెయిన్గా ఒక కంపెనీలో అందరూ ఎవరైనా కొనుక్కుంటారు. బట్ ద థింగ్ ఏంటంటే మనం మొబైల్ కొనుక్కున్నా సరే సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి ఆ కంపెనీ లెవెల్ నుంచి చిన్న ఇష్యూ వచ్చినా సరే మొబైల్ని రీప్లేస్ చేసే విధంగా, ఎందుకంటే ఆ పార్ట్స్ మనం కొనుక్కోవడం చాలా డబ్బులు అవుతాయి అనమాట. ఓకేనా. సేమ్ ఆ టైప్లోనే మనం ఏదైనా ఒక సర్వీస్ని తీసుకొని ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీ సపోర్ట్ ఉంటుంది అండ్ బిజినెస్ ప్రీమియం సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఓన్లీ సపోర్ట్కే మీరు కొన్ని డబ్బులు పే చేస్తారనమాట. పెద్ద కంపెనీస్ అవి పే చేస్తాయి గుర్తుపడకుండా, ఎందుకంటే వాళ్ళు చాలా అప్లికేషన్స్ వాడతారు కాబట్టి వాళ్ళకి అవి నెసెసిటీ కూడా. అండ్ వాళ్ళ కింద టెక్నికల్ టీం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ చాలా నాలెడ్జ్ పీపుల్. అందుకని అమెజాన్ ఇంటర్వ్యూస్ అన్నీ ఒక 9 రౌండ్లు, 10 రౌండ్స్, 12 రౌండ్స్, 8 రౌండ్స్, 7 రౌండ్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో 1-2 రౌండ్లతో తీసుకోరు పీపుల్ని. సో ఆ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నీ సో మినిమం 7 రౌండ్స్ అయితే పక్కా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ అదే పాయింట్ రాశాను. కంటిన్యూస్లీ ఇన్వెస్టింగ్ ఇన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గెయిన్ టాప్ మార్కెట్ షేర్ని పొందడానికి. ఎందుకంటే $బిలియన్స్. మీకు ఐడియా ఉండే ఉంటుంది Amazon.com, దాంట్లో ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకుంటుంటాం కదా. బేసికల్లీ అది ఒక జర్నల్లో రిపోర్ట్లు ఇచ్చారు. సో అది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. ఓకేనా. సో బట్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అంటే ఇక్కడి నుంచే వస్తుంది. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్, AWS క్లౌడ్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి. అది జస్ట్ ఏదో కొన్ని ఉండడానికి పెట్టారు. సో వాళ్ళకి మల్టిపుల్ కంపెనీస్ ఉంటే వాటిలో ఒకటి లాస్ మేకింగ్ కంపెనీ 4-5 ఉన్నా సరే ఒకే ఒక కంపెనీ ఉంటుంది, మొత్తం ఆ లాసెస్ అన్నిటిని వాళ్ళ యొక్క ప్రాఫిట్తో కవర్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. ఈ AWS క్లౌడ్ అనేది కొంచెం మనీ జనరేటింగ్, అది ఆ మెయిన్ ఏదైతే ఉందో Amazon.com. సో అవి కొంచెం కొన్నిసార్లు లాస్ పోస్ట్ చేసేది, కొన్నిసార్లు ప్రాఫిట్ చేసేది. బట్ హెవీ ప్రాఫిట్స్ పోస్ట్ చేసేది AWS క్లౌడ్, ఈ అమెజాన్ క్లౌడ్. ఓకేనా. ఇక్కడి నుంచే మనీ బాగా జనరేట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఈ టాప్ జియాన్స్ అంటే టాప్ పెద్ద బిగ్ కంపెనీస్, బిగ్ బుల్ అంటారు కదా. సో ఆ టైప్లో పెద్ద కంపెనీస్ కాబట్టి వీటిని హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. అంటే హైపర్ స్కేల్ షార్ట్కట్లో CSPs అని రాశా. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఆఫ్ ఆల్ hyperscale cloud service providers and rapid increase of their own services, they categorize into what? ఇప్పుడు మనకి హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నాం, దాంట్లో ఈ కంపెనీసే ఉన్నాయి అని చెప్పాం. ఓకేనా. ఇవన్నీ ఇట్లాగా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లో మరి ఏమవుతాయి? ప్రతి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే అమెజాన్లో చాలా సర్వీసెస్ ఉంటాయి 200+. మళ్ళీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో 200+ సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ గూగుల్లో క్లౌడ్లో మళ్ళీ 200 180+ సర్వీసెస్ ఉంటాయి. మరి ఇన్ని సర్వీసెస్ ఉన్నప్పుడు కస్టమర్ అనేవాడు ఏమవుతాడు? వాడికి ఏం అర్థం కాదు కదా, ఏంది సర్వీసెస్, ప్రతిదీ కూర్చొని నేర్చుకోడు కదా. సో రోజు కొత్తవి వస్తూనే ఉన్నాయి మార్కెట్ బట్టి. ప్రతిసారి కస్టమర్ అప్డేట్ అవ్వకపోయినా పర్లా, టెక్నికల్ పర్సన్ మాత్రం అప్డేట్ అవ్వాలి. సో అది వాడు కస్టమర్ చెప్పే వినేంత ఓపిక ఉండదు. సో ఎవరికైనా సరే ఈజీగా అర్థం కావడం కోసం ఇంటర్నేషనల్గా కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళకి అర్థం కావడానికి. కొన్ని సర్వీస్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. అర్థమవుతుందా? సో కొన్ని సర్వీస్ మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ సర్వీస్ మోడల్స్ని మీకు ఇక్కడ చెప్తా. ఆ కేటగిరీస్ ఇంటూ వాట్.
అదే ఆ కేటగిరీస్ ఏంటంటే సర్వీస్ మోడల్స్. మీరు ఆల్రెడీ ఎన్ని ఉంటారు, బట్ ఈ ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయడానికి, ఏ ప్రాబ్లమ్ని, మనకి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆ సర్వీస్ని డిఫరెన్షియేట్ చేయడానికి వాటిని డిఫరెంట్గా ఫిల్టర్ చేసి కొన్ని కేటగిరీస్లో పెట్టారు. ఆ కేటగిరీసే ఈ 4 క్లౌడ్ సర్వీస్ మోడల్స్ 2025. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఆన్ ప్రెమ్, ఆన్ సైట్ అని కూడా అంటారు. సో ఇవన్నీ జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫంక్షన్, అప్లికేషన్స్, రన్ టైమ్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలైజేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్కింగ్. సో ఏదైనా సరే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఓకే, నెట్వర్కింగ్ అంటే వైర్లు, కేబుల్స్ ఇవన్నీ కావాలి. ఆ తర్వాత స్టోరేజ్ అంటే సర్వర్స్ కావాలి. ఓకేనా, అంటే టెరాబైట్స్ ఆఫ్ స్టోరేజ్, డేటా స్టోర్ చేసుకోవడానికి కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట, బాక్సెస్ లాగా, ఎన్ఎఫ్ఎస్ ఇట్లా మనకి దొరుకుతాయి మార్కెట్లో. సో ఆ టైప్లో ఇవి ఆన్ ప్రెమ్స్కి ఇవి సరిపోతాయి. వీళ్ళకి చాలా పెటాబైట్స్ ఆఫ్ డేటా కూడా అవసరం అవుతుంది, టెరాబైట్స్, పెటాబైట్స్ ఆఫ్ డేటా. సో ఇంకేం కావాలి? సర్వర్స్ కావాలి. సర్వర్స్ అంటే సిపియు, మెమరీ, ఓకే, దాంట్లోనే మళ్ళీ స్టోరేజ్, ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట సర్వర్స్లో. పర్ఫార్మెన్స్ అండ్ క్లాక్ స్పీడ్, క్యాష్ మెమరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ సర్వర్స్ కింద వస్తాయి. సో వర్చువలైజేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, వర్చువలైజేషన్ టెక్నాలజీ అని చెప్పేసి పీసెస్గా చేసి, అంటే ఈ ఒక సర్వర్ ఉన్నా సరే దాన్ని 100 భాగాలుగా ముక్కలుగా చేసి దాన్ని వర్చువల్గా మనం వాడుకునే విధంగా, అంటే ఏది వేస్ట్ పోనీకుండా. ఓకేనా, ఎందుకంటే కొంతమంది కొన్ని అప్లికేషన్స్ 10% వాడతారు, కొన్ని అప్లికేషన్స్ 90% వాడతారు, కొన్ని అప్లికేషన్స్ 60% వాడతారు. వీటన్నిటిలో కావాల్సినట్టుగా బ్యాలెన్స్ని చేసి మొత్తం ఆ సర్వర్ మొత్తం కెపాసిటీని పర్ఫెక్ట్గా వాడేలాగా అది వర్చువలైజేషన్ చేసి మనం డివైడ్ చేసుకోవచ్చు బై యూజింగ్ సాఫ్ట్వేర్. దాన్ని వర్చువలైజేషన్ టెక్నాలజీ అంటారు. ఇంకా ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్, లైనక్స్. విండోస్లోనే మళ్ళీ మల్టిపుల్ ఉంటాయి అనమాట. 1995 దగ్గర నుంచి ఉన్నాయి, 2000, 2003, 2006, 2008, 2010, 2011. సో ఓకే, సో ఇట్లా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు మార్కెట్లో ఉన్నాయి. అండ్ రన్ టైమ్ ఇవన్నీ థింగ్స్ వేరు, అప్లికేషన్స్, ఫంక్షన్స్. సో ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఒక్కొక్క లేయర్ దాటుకుంటూ వస్తుంది. అండ్ మీకు క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అని చెప్పాను కదా, మెజారిటీలీ ఇంతకుముందు ఐఏఎస్, పిఏఎస్, సాస్ ఈ మోడల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 2025 కాదు కానీ లాస్ట్ 2024లోనే ఈ ఫ్యాస్ ఇది ఒకటి బాగా పాపులర్ అయింది. ఓకే, ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్కొక్కటి బ్రీఫ్గా చెప్తాను. ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ దేనికి వచ్చి నేను చెప్పాను, మనకి మార్కెట్లో 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఏవి ఏంటో కేటగరైజ్ చేయాలి అని అంటే వీటిని రకంగా డివైడ్ చేయాలి. సో వీటి పరంగా డివైడ్ చేస్తే కస్టమర్కి అర్థమవుతుంది. ఓకే, అంటే నేను ఏం ఆపరేట్ చేసుకోవాలి, నేను ఏం ఆపరేట్ చేసుకోకూడదు అని తనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా, సాస్ అప్లికేషన్స్ అంటే వాడికి ఆల్రెడీ తెలుసు, జస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని కావాల్సింది వాడుకొని చేసేసుకుంటాడు సాస్ అప్లికేషన్స్. మన ఫంక్షన్స్ అంటే ల్యాంబ్డా సర్వీస్ ఉంటుంది. ఓకే, AWS ల్యాంబ్డా. సో మనకి కావాల్సిన థింగ్స్ అన్నీ మొత్తం అంతా ప్రీ అప్లికేషన్స్ మొత్తం అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాయి. మనకు కావాల్సిన కోడ్ అంటే ఒక డెవలపర్ రాసిన కోడ్ మాత్రమే మనం దాని లోపల పంపించి టెస్ట్ చేసుకొని వర్క్ చేసుకొని ఓకే కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదో చెక్ చేసుకుంటాం. సో వీటన్నిటికీ నేను ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకోవడం, వర్చువలైజేషన్ వేసుకోవడం, సర్వర్ని వేసుకోవడం, వాటికి యాంటీవైరస్ వేసుకోవడం, ఫైర్ వాల్ సెటప్ చేసుకోవడం, ఇవన్నీ అవసరం లేదు. సో అందుకని ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ అంటారు అనమాట. సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే దీనికి బ్లాక్ కలర్ అంటే మీకు చూసుకోండి, మనం మేనేజ్ చేసేది. మనం అంటే లైక్ ఒక ఐటీ అడ్మిన్ అనుకోండి, ఐటీ అడ్మినిస్ట్రేటర్ మేనేజ్ చేసేది. ఓకే, మిగతా ఎవరు మేనేజ్ చేస్తారంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తారు. బ్లూ కలర్లో ఉన్నవన్నీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మేనేజ్ చేస్తారు. సో చెప్పాను కదా ఇందాక HCL లాంటి కంపెనీలు అయితే ఈ బ్లాక్ కలర్ మొత్తం మనమే చేయాలిగా. సో ఇక్కడి నుంచి వైరింగ్, కేబుల్ దగ్గర నుంచి సెటప్ వరకు మొత్తం మానిటర్స్, కేబుల్స్ అన్నీ మనమే చేసుకోవాలి. సో IaaS అనేది మనకి కోర్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ జనరేషన్ అనుకోవచ్చు, ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనుకోవచ్చు. ఇదే ఫస్ట్ వచ్చింది మనకి. ఓకే, వాడు వర్చువలైజేషన్ లేయర్ వరకు ఇస్తాడు, అక్కడి నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ మనం వేసుకుంటాం, నచ్చింది లైనక్స్ కానీ విండోస్ కానీ. ఓకే, వాటి రన్ టైమ్, అప్లికేషన్స్ ఏదిగా ఉంటుంది ఇన్స్టాల్ చేసుకుంటాం అనమాట అదే సర్వర్స్లో. ఓకే, అదే సర్వర్లో వర్డ్ ప్రెస్ వేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ అనేది సాస్ అప్లికేషనే. ఓకేనా,
కావాలంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అప్లికేషన్లోకి నాకు వర్డ్ ప్రెస్ కావాలంటే వాటికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకొని దాంట్లో వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. సాస్ అంటే సాస్ అప్లికేషన్స్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అప్లికేషన్లో పని చేయవని అనేది ఏం లేదు. ఓకేనా. సో మనకి ఏ అప్లికేషన్ అయినా సరే సాస్ అప్లికేషన్లో ఉన్న వాటన్నిటిని కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా హై సెక్యూరిటీ కోసం వాటికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకొని దాని లోపల మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు ఈ అప్లికేషన్స్ అన్నిటిని. ఓకే, అట్లా పని చేసుకుంటారు అనమాట. సో సిమిలర్లీ పాస్ అప్లికేషన్ కూడా అంతే. ఫంక్షన్ యాజ్ సర్వీస్ అప్లికేషన్స్ కూడా వాడే ప్రొవైడ్ చేస్తాడు. ఒకసారి మనం చేసుకుంటాం. యాక్చువల్లీ మనకు కావాల్సిన అప్లికేషన్ జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, ప్లాట్ఫామ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారు, మనం ఒక ఆడిటోరియం బుక్ చేసుకుంటే మనకి టోటల్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం వెళ్ళి డ్యాన్స్ చేసుకొని రావడమే. సేమ్ అలాగనే ఈ థింగ్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ వాడు ఆల్రెడీ సెటప్ చేసి పెడతాడు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. జస్ట్ నువ్వు వచ్చి నీ కోడ్ని రాసి దాంట్లో డిప్లాయ్ చేసుకొని నీకు కావాల్సిన అప్లికేషన్స్ని ఎందులో రన్ చేయాలి, లేకపోతే ఏ అప్లికేషన్స్లో చూసుకోవాలి అది కూడా నువ్వే సెలెక్ట్ చేసుకొని చేసి రన్ చేస్తావు. దీని గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. సో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్లౌడ్ సర్వీస్ మోడల్స్ దేనికి వచ్చినాయో. ఇవన్నీ కస్టమర్ గారికి మనం టెక్నికల్ పర్సన్ ఏం చెప్తున్నాడో వాడికి అర్థం కావాలి కదా. సో అందుకని ఈ కేటగిరీస్ చేశారు. సో ఈ కేటగిరీస్లో ఇంకా డీటెయిల్గా ఇన్ డీప్ డీటెయిల్గా వెళ్తే మాత్రం సాస్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇప్పుడు యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. యూజర్స్ అంటే ఎవరు కాదు, మీరు, నేను. ఓకే, సో మనం ఇప్పుడు ఏదన్నా క్యాన్వాస్, ఇది గూగుల్లో మీరు ట్రై చేయండి. గూగుల్లో canva.com అని కొట్టండి. సో ఇవి వస్తాయి. మనకి ఏం కావాలి, ఏదైనా డిజైన్ చేసుకుంటే క్రియేట్ డిజైన్ అని చెప్పి ఇక్కడ టెంప్లెట్ మీద కొట్టి డాక్యుమెంట్ కావాలంటే డాక్యుమెంట్, వైట్ బోర్డ్ కావాలంటే వైట్ బోర్డ్, ఏది కావాలంటే అది వేసేసుకొని డౌన్లోడ్ చేసేసుకుంటారు. ఇది మొత్తం ఎట్లాగా వెబ్ మేనేజ్మెంట్ కన్సోలే. ఓకే, వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లోనే నా ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేయకుండా ఓకే బ్రౌజర్ నుంచే డైరెక్ట్గా పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్రౌజర్ క్లోజ్ చేసేసుకుంటే అయిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ఇన్ మై లోకల్ కంప్యూటర్ కదా. సో అది రాసే ఇక్కడ బ్రౌజర్ అంటే క్రోమ్, మొజిల్లా, ఫైర్ ఫాక్స్, ఓపెరా, ఎట్సెట్రా. సో ఈ సాస్ ఇట్లాగే చేసుకుంటారు అనమాట. ఈ సాస్ అప్లికేషన్స్ అనేవి ఎట్లా డబ్బులు వస్తాయంటే మీకు ఇక్కడ పెట్టినట్టుగా ఇదిగో ఇక్కడ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ అని ఉంది కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్ బేసిక్ థింగ్స్ ఇస్తారు, ఓన్లీ సమ్ బేసిక్ ఫ్యూచర్స్ ఇస్తారు. లేదు నాకు అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ కావాలి, నాకు ఇంకా ఎక్కువసేపు కావాలి, ఇట్లా రోజుకి ఒక 4-5 డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే 10, అంతమించి ఎక్కువైతే డబుల్ అడుగుతాడు. ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తాడు, అప్గ్రేడ్స్లో సంపాదిస్తారు. మంత్లీ, ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిని సాస్ బేస్డ్ ప్రైసింగ్ మోడల్స్ అంటారు. వీటి ఒక్క వాటిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే వీటికి సెక్యూరిటీ అంత గొప్పగా ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కదా. అంటే వీటిని హ్యాక్ చేస్తారని చెప్పను, కానీ వీటిలో పెట్టే డేటా అనేది కొంచెం కంపేర్ టు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసుకొని, ఎందుకంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మళ్ళీ మనం ఈ అప్లికేషన్స్ని క్యాన్వాని ఇన్స్టాల్ చేసుకుంటే ఓకే, క్యాన్వాని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో కూడా ఆ సర్వర్స్ లోపల ఈ క్యాన్వా అప్లికేషన్ వేసుకొని అక్కడి నుంచి వర్క్ చేస్తే మనకి ఇంకా హై సెక్యూరిటీ ఉంటుంది డేటా, అలా కూడా వర్క్ చేయొచ్చు. బట్ ఇలా సాస్ బేస్లో వర్క్ చేస్తే కొంచెం డేటా పోయే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మన ఫొటోస్ అన్నోన్ వెబ్సైట్స్లో పెడతాం. క్యాన్వా అంటే ఓకే ట్రస్టెడ్. సో ద సేమ్ లైక్ రెజ్యూమ్ ఎడిటింగ్ ఏం చేసినా వాటికి మనీ అడిగేది కొన్ని థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మల్టిపుల్ థింగ్స్లో ఏదైనా వేలు పెట్టినా మనకి డేటా పోతుంది అండ్ మన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పోతుంది. అండ్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కంపెనీస్ అన్నిటికీ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఒక కంపెనీ వాడున్నాడు. కంపెనీస్ అంటే ఇప్పుడు మీరు ఒక టెక్నికల్ పర్సన్, మీ దగ్గరకు ఒక క్లయింట్ వస్తాడు. వచ్చి అయ్యా బాబు నాకు నేను ఒక చిన్న కంపెనీ నుంచి వస్తున్నాను, అంటే స్మాలర్ మిడ్ లెవెల్ కంపెనీ. ఓకేనా, నాకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, అంటే ఒక బిల్డింగ్లో నేను సర్వర్స్ ఇవన్నీ పెట్టుకోలేను, రెంటల్కే తీసుకుంటా. కాకపోతే నాకు ఐటీ పీపుల్ కూడా తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. బట్ మా దగ్గర ఒక డెవలపర్స్ ఉన్నారు, మీరు క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటారా అని చెప్పేసి క్లౌడ్ పీపుల్ దగ్గరకు వస్తారు. అంటే లైక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఉన్న క్లౌడ్ పర్సన్స్ దగ్గరకు వస్తారు. సరే నో ప్రాబ్లం, మీకు ఏం కావాలి అని అడుగుతారు. హౌ టు డెవలప్ అండ్ డిప్లాయ్ అన్ అప్లికేషన్ ఇన్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్.
అని అడుగుతారు. మేము డెవలప్ అండ్ డిప్లాయ్ చేసుకుందాం అనుకుంటున్నాం, మేము కొన్ని కొత్త అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నాం, ఎలా చేయాలి అని అడుగుతారు. ఓకేనా. సో వాటికి ఫస్ట్ ఆప్షన్ మనం ఏం ప్రొవైడ్ చేస్తాం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. మీరు ఏదైతే అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నారో, అంటే లైక్ రన్ చేద్దాం అనుకుంటున్నా, డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. డిప్లాయ్ అంటే నథింగ్ బట్ ఎగ్జిక్యూషనే. ఓకేనా. ఓకే, ఇంప్లిమెంట్ అని అనొచ్చు, ఎగ్జిక్యూట్ అని అనొచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ లైక్ కార్. ఇప్పుడు నేను రెంట్కి కార్ తీసుకున్నాను. ఓకే, సిమిలర్ లైక్ సర్వర్స్ని కూడా నేను రెంట్కి తీసుకుంటా, ఆపరేటింగ్ సిస్టమ్ నేను రెంట్కి తీసుకుంటా, సిపియూస్ అండ్ మెమరీస్ నేను రెంట్కి తీసుకుంటా. ఇవన్నీ రెంట్ భాగంగా వస్తుంది మన యొక్క అప్లికేషన్ కెపాసిటీని బట్టి. ఓకేనా. పే బేస్డ్ ఆన్ యువర్ టైం యూజ్. ఇప్పుడు నేను 2 రోజులు కార్ తీసుకున్నా, కొంతమంది 4 రోజులు తీసుకుంటారు. సేమ్ అలానే సర్వర్స్ని కూడా కొంతమంది 5 days, కొంతమంది 1 month, కొంతమంది 2 months టెస్టింగ్ కోసం, వీటి కోసం కొన్ని సర్వర్స్ తీసుకుంటారు. లేదు ప్రొడక్షన్లో నడిపిస్తాను ఒక 1 year వరకు ఉంటే వాటికి సపరేట్ సర్వర్స్ తీసుకుంటారు. అంటే సేమ్ సర్వర్సే తీసుకుంటారు, కాకపోతే ప్లానింగ్స్ అనేవి సెలెక్షన్ వేరే ఉంటుంది. సేవింగ్స్ ప్లాన్ అని, ఓకే, ఆన్ డిమాండ్ అని. సో ఇవన్నీ ఆన్ డిమాండ్ కింద వస్తాయి. అంటే ఇవన్నీ సర్వర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చే ఆప్షన్స్. అండ్ థర్డ్ పాయింట్, బిల్డింగ్ బై యువర్ సెల్ఫ్. యువర్ ఐటీ అడ్మిన్ టీమ్ విల్ బిల్డ్ ద VMs. సో నీకు ఏది కావాలో మీకు ఐటీ అడ్మిన్ టీమ్ వాళ్ళు మీకు బిల్డ్ చేసిస్తారు, అంటే ప్రొవైడ్ చేసిస్తారు. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఇటుకరాళ్ళు, ఇసుక అవన్నీ మెటీరియల్స్ అయితే వాటన్నిటికీ కట్టే పర్సన్స్ ఉంటారు, అంటే మ్యాన్ పవర్. సో వాళ్ళని ఐటీ అడ్మిన్ టీమ్ అనుకోండి. అంటే కట్టేది ఎవరి కోసం? మీకోసమే కదా, యువర్ సెల్ఫ్. ఒక బిల్డింగ్ మొత్తం కడుతున్నారంటే మీరు వెళ్ళి లోపలికి వెళ్ళి షెల్టర్ తీసుకోవడానికి. సేమ్ అలానే ఆ చిన్న కంపెనీస్ అనేవి వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్స్లో హ్యాపీగా పని చేసుకుంటూ ఉండాలి అని అంటే ఈ ఐటీ అడ్మిన్ టీమ్, అంటే క్లౌడ్లో ఉన్న ఐటీ అడ్మిన్ టీమ్ని అడిగి కావాల్సిన సర్వర్స్ అవన్నీ కాన్ఫిగరేషన్ చేసుకొని, కావాల్సిన యాంటీవైరస్ కానీ, ఫైర్ వాల్స్ కానీ, ఓకే, క్రౌడ్ స్ట్రైక్, ఇంకా ప్lenty నెంబర్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళకి కావాల్సినవి అన్నీ వాటిలో వేసి పెడతారనమాట. సో ఇవన్నిటిని ఏమంటారంటే ఫస్ట్ జనరేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటారు. ఓకేనా. అండ్ మైగ్రేట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఇన్ ద ప్రైవేట్ క్లౌడ్. సో ఇప్పుడు మైగ్రేషన్ అంటే ఒక దాని నుంచి ఇంకొక దాని, ఇప్పుడు వలస వెళ్తాం అని అంటారు కదా. సో శ్రీలంక నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యారు, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అయ్యారు. సో ఈ టైప్లో అంటారు కదా. సో అట్లనే ఆన్ ప్రెమిసెస్ అంటే ప్రైవేట్ క్లౌడ్ నుంచి పబ్లిక్ క్లౌడ్కి వలస, అంటే కావాల్సిన డేటాని సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి అక్కడికి లిఫ్ట్ అండ్ షిఫ్ట్ మెథడాలజీలో మైగ్రేట్ చేయొచ్చు, సైడ్ టు సైడ్ కనెక్షన్ ద్వారా. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో మైగ్రేట్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఇన్ ద ప్రైవేట్ క్లౌడ్. ఓకే, ఆన్ ప్రెమిసెస్ టు ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. సో ఇంకా ఫైనల్ పాయింట్ వచ్చేసరికి ఎండ్ యూజర్స్ ఆర్ ఐటీ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ఎండ్ యూజర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు చేస్తారు? ఎండ్ యూజరే కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు చేస్తారు? ఐటీ అడ్మినిస్ట్రేటర్ కదా, క్లౌడ్ ఐటీ అడ్మినిస్ట్రేటర్. ఇవన్నీ బిల్డ్ చేసేది ఎవరు? ఐటీ అడ్మినిస్ట్రేటర్. సో వీఆర్ ఓన్లీ బిల్డింగ్ ఆర్ ప్రొవిజనింగ్ ఆర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, అంతే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ మోడల్ గురించి చూద్దాం. సో PaaS, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మీద మీకు కొంచెం డౌట్స్ బాగా ఉంటే నేను మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఎండ్ యూజర్స్ వచ్చేసరికి డెవలపర్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? డెవలపర్స్ జస్ట్ కోడ్ రాస్తారు. అది ఎందులో రాస్తారు? పైథాన్లో రాయొచ్చు, ఓకేనా, రియాక్ట్లో రాయొచ్చు, జావాలో రాయొచ్చు, ఏదో ఒకటి, వేరెవర్ దే ఆర్ కంఫర్టబుల్ ఆర్ ఎల్స్ అకార్డింగ్ టు ది అప్లికేషన్. కొన్ని అప్లికేషన్స్ అనేవి PHP మీద బిల్డ్ అవుతాయి, వెబ్సైట్స్. సేమ్ అలానే కొన్ని జావా బ్యాక్ ఎండ్, ఓకే, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్. సో ఈ టైప్లో వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు ఓన్లీ కోడింగ్ మాత్రమే వాళ్ళకి వచ్చేది, వాళ్ళు కోడింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఓకేనా. అలాంటి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు కూడా కొన్ని టూల్స్ యూజ్ చేస్తారుగా. ప్రతిసారి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారంటే ప్రతిసారి ఐటీ పర్సన్ దగ్గరకు వచ్చి నాకు ఆ ఆపరేటింగ్ సిస్టమ్తో ఒక సర్వర్ని కాన్ఫిగర్ చేయని ప్రతిసారి అడుక్కోవడం వాళ్ళకి నచ్చదు. సో వాళ్ళకంటూ కొన్ని టూల్స్ అలొకేట్ చేయాలి. ఆ టూల్స్ అనేవి ఏంటి? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ కింద వస్తాయి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బొమ్మ చూపించాను. డెవలపర్ రోట్ ఏ కోడ్. సో యూ వాంట్స్ టు టెస్ట్ ఇన్ ద క్లౌడ్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయాలా? ఇంకెక్కడ టెస్ట్ చేయకూడదు, లేదా ఆన్ ప్రెమిసెస్లో కూడా టెస్ట్ చేయొచ్చు. బట్ మీకు ఒక క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఇక్కడ చెప్తున్నా, పబ్లిక్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటే ఫ్రమ్ లోకల్ కంప్యూటర్. సో ప్రతి పర్సన్ ఎక్కడి నుంచి వర్క్ చేస్తాడు? నేనైనా మీరైనా. ఇప్పుడు మీరు వీడియో చూసే వాళ్ళు కూడా లోకల్ కంప్యూటర్ అనేది మీకు ఒకటి ఉంటుంది. మీరేమీ డైరెక్ట్గా
సర్వర్ రూమ్లో నుంచి చూడట్లేదు కదా ఈ వీడియోని కదా. ప్రతి ఒక్కరికి పర్సనల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. సో ఇక్కడ లోకల్ కంప్యూటర్స్ అంటే నథింగ్ బట్ పర్సనల్ ల్యాప్టాప్. అతను పర్సనల్ ల్యాప్టాప్లో ఉన్న కోడ్ని క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసుకుంటాడు. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ ఇస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ అవ్వాలంటే వాళ్ళు కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని వాటి నుంచి వర్క్ చేస్తారు. ఓకే, వాట్ టూల్స్ హీ యూజ్ టూల్స్ లైక్ ఎస్డికే టూల్స్, ఓకే, సర్వీస్ డెవలప్మెంట్ కిట్ అని అంటారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటారు. అండ్ డెవలప్ అండ్ డిప్లాయ్ డైరెక్ట్లీ వితౌట్ రిక్వైర్ అండ్ ఐటీ అడ్మినిస్ట్రేటర్. ప్రతిసారి నన్ను పట్టుకొని నేను టెస్ట్ చేసుకుంటా అని చెప్పి అనుకునే పని లేకుండా తను ఏం చేస్తారంటే ఈ ఐటీ టీమ్ని అడుగుతారు. ఐటీ టీంలో డెవాప్స్ టీమ్ వాళ్ళు ఇదే చేస్తారు. CI/CD పైప్లైన్స్ అన్నిటినీ వాళ్ళు క్రియేట్ చేసి పెడతారు ఈ డెవలప్మెంట్ టీం కోసం. డెవాప్స్ పీపుల్ ఇదేనా అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రోల్. ఓకే, అంటే ఆటోమేట్ చేసి పెడతారు అనమాట. వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు అనేది వాళ్ళు ముందుగానే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేసి పెడతారు. ఈ క్రియేట్ చేసి పెడితే ఈ CI/CD పైప్లైన్స్ని వీళ్ళు వచ్చి జస్ట్ రన్ చేసుకొని వెళ్తారు. జెన్కిన్స్ నుంచి వాటి నుంచి ఈ CI/CD పైప్లైన్స్ అన్ని రన్ చేసుకుని వెళ్తే అంటే వీళ్ళు రాసిన కోడు వీళ్ళ యొక్క SDK అనే టూల్స్లో కరెక్ట్గానే పనిచేస్తుంది. బట్ రియల్గా సర్వర్స్లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చాలా ఇష్యూస్ వస్తాయి. డిపెండెన్సీస్ ఇష్యూస్ అంటే వర్షన్స్ చేంజ్ అవుతాయి. ఎవ్రీ మంత్ ప్యాచింగ్ జరిగింది. ఓకే, ఎవ్రీ 3 months కూడా ప్యాచింగ్ జరుగుతూ ఉంటుంది. సో అంటే కొత్త మన ల్యాప్టాప్ కూడా ప్రతిసారి రీస్టార్ట్ అడుగుతూ ఉంటుంది. రీస్టార్ట్స్, అప్డేట్స్ అండ్ రీస్టార్ట్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కదా. సో ఇవన్నీ ప్యాచెస్ అనమాట. సో ప్రతిసారి ఎవ్రీ టైం వాట్ ఎవర్ ఇట్ కమ్స్, ఓకే, మొబైల్ కానీ ఏదైనా కానీ వాటికి సెక్యూరిటీ ప్యాచెస్ అని రిలీజ్ చేస్తుంటారు. వాళ్ళు కాలంతో పాటు అప్డేట్ అయినట్టుగా వాటి యొక్క దాన్ని అప్డేట్ చేస్తుంటారు. ఇట్స్ అ కామన్ ప్రాసెస్ అనమాట. సో ఆ టైప్లో ఈ CI/CD పైప్లైన్ క్రియేట్ అవుతుంటే అండ్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ టీమ్ అండ్ కోడర్స్ అనేవాళ్ళు అప్లికేషన్లో ఫ్యూచర్స్ని యాడ్ చేయడానికి కస్టమర్స్కి ఈజీగా ఉండేదానికోసం ఈ కోడ్ని డెవలప్ చేస్తూనే ఉంటారు. కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఎండ్ అవ్వదు. ఏదో ఒక ఆప్షన్ పెడుతూనే ఉంటారు అనమాట. ఈ బటన్ నుంచి అక్కడికి చేంజ్ చేయొచ్చు, ఆ బటన్ ఇక్కడికి చేంజ్ చేయొచ్చు, కొత్త ఫ్యూచర్ ఎనేబుల్ చేయొచ్చు. ఇవన్నీ కోడింగ్ ద్వారానే అవుతాయి. ఓకేనా, మరి ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో మరి వాటికి ఒక ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి కదా. సో ఆ ఎన్విరాన్మెంటే ఇది. సో లాస్ట్కి CI/CD పైప్లైన్స్ రన్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మానిటరింగ్ టూల్స్ నుంచి అప్లికేషన్ ఎలా పనిచేస్తుందో ఒక 24 hours ఫస్ట్ ట్రాక్ చేస్తారు. వర్కౌట్ అవ్వలేదు అనుకో వాటి మొత్తాన్ని మళ్ళీ బ్యాక్ తీసేసుకుంటారు. అంటే లైక్ ఎర్లియర్ అప్డేట్సే పెడతారు. ఓకే, రోల్ బ్యాక్ చేస్తారనమాట వాటిని. సో రోల్ బ్యాక్ అంటారు, అందుకని వాటిని రోల్ బ్యాక్ యువర్ కరెంట్ అప్డేట్స్. సో అందుకని ప్రతిసారి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ సర్వర్స్లో కానీ ఏదైనా కానీ మీరు కొత్త అప్డేట్స్ ఏమైనా చేంజ్ చేశారని క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు వాళ్ళు చెప్తారు, ఎస్ సార్ మేము చేసాం, లాస్ట్ 24 hours బ్యాక్ ఒకటి అప్లికేషన్ కూడా రన్ చేసాం, మేబీ అది సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకుంటా, టెస్ట్ ఎన్విరాన్మెంట్ QA ఎన్విరాన్మెంట్లో అన్నింటిలో బాగానే వర్కౌట్ అయింది, మేబీ ప్రొడక్షన్లో ఇష్యూస్ వస్తున్నట్టున్నాయి, మీరు వాటన్నిటిని రోల్ బ్యాక్ చేసేయండి అని అంటారు. సో ఇంతే అనమాట. సో దీస్ ఆర్ కాల్డ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్. ఓకే, సో ఏంటి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ అని అంటే E2E అప్లికేషన్స్ అని కూడా అంటారు. ఈ పాస్ అప్లికేషన్స్ని అంటే ఈ డెవలపర్ గారు మొదలు పెట్టినప్పటి నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కొన్ని టూల్స్ని అప్లికేషన్స్ని సపోర్ట్గా తీసుకునే పాస్ అప్లికేషన్స్. ఓకేనా, ఈ SDK టూల్స్ అవ్వచ్చు వాటిల్లో. ఓకే, ఎగ్జాంపుల్ రాసే ఆండ్రాయిడ్ SDK, iOS SDK, ఫ్లటర్ SDK, రియాక్ట్ SDK. ఓకే, ఇవన్నీ స్పెసిఫిక్గా డెవలపర్స్ కోసం డిజైన్ చేస్తారు. మనకు అవసరం లేదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ సంబంధించిన ఏ కోడైనా వాళ్ళు రన్ చేసుకోవడానికి వాళ్ళకి ఈజీ వేలో ఉంటాయి SDK టూల్స్ అన్నీ. ఆండ్రాయిడ్కి సపరేట్గా, ఓకే, డిఫరెంట్ దానికి డిఫరెంట్గా ఉంటాయి. సో PaaS అనేది బేసికలీ మేనేజర్ ఆటోమేటిక్ బై క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అదే చెప్పాను కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వాటికి కూడా ప్యాచెస్ ఉంటాయిగా. ఓకే, అండ్ వాటికి కూడా మిడిల్వేర్ సంబంధించిన సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఇవన్నీ మొత్తం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అప్పుడు చేసుకుంటాడు. వీళ్ళకి జస్ట్ ఎన్విరాన్మెంట్ని ఇస్తాడు. ఓకే, నో నీడ్ ఆఫ్ రన్నింగ్ వర్చువల్ మెషిన్ ఎవ్రీ టైమ్ అండ్ గివింగ్ OS అండ్ థింగ్స్ అండ్ ఆల్, అవన్నీ అప్డేట్ చేయాలి, ఇవన్నీ తలకనొప్పి పెట్టకుండా డైరెక్ట్గా వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఇస్తాడు. సో దీన్ని ఏమంటారు అంటే సెకండ్ జనరేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. PaaS మోడల్, PaaS క్లౌడ్ సర్వీస్ మోడల్. ఓకేనా, ఇది కస్టమర్స్కి ఎలా అర్థమవుతుంది అని అంటే సింపుల్, డెవలపర్స్ అండ్ వాళ్ళు ఇది వాడతారని వాడికి ఐడియా ఉంటుంది. సో అందుకని కేటగరైజ్ వీటిని ఈజీగా ఇట్లా డివైడ్ చేస్తారనమాట. సో దీన్ని బట్టి వాడి ప్రైజింగ్, ఎస్టిమేషన్స్ అండ్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ వస్తుంది అండ్ మనం ఏం చేయాలనేది ఒక కస్టమర్కి ఒక ఐడియా ఉంటుంది. అందుకని ఈ 4 సర్వీస్ మోడల్స్ పెట్టారు.
ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఫ్యాస్ట్ ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. బేసికలీ ఇది AWS లాంబ్డా కింద వస్తుంది. సో సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే సర్వర్స్ ఉండవా అంటే ఉండవు. ఓకే, సర్వర్స్తో పని లేకుండా వాళ్ళు అంటే ఎంత మీరు రన్ చేసినా అంటే లైక్ కైండ్ ఆఫ్ మీకు అవన్నీ రన్ అవుతూనే ఉంటాయి, బట్ వితౌట్ సర్వర్. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ ఆపరేటెడ్ బై అన్ ఈవెంట్. ఈవెంట్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని అంటే లైక్ ఒక పుష్, ఒక టైం సెట్ చేసుకుని మనం మొబైల్ అలారం ఎట్లా సెట్ చేసుకుంటామో దాని ఒక ఈవెంట్ అనుకుంటే 8 o'clockకి నేను ప్రతిసారి మొబైల్ ఆన్ చేసి పెట్టాలి అవసరం లేదు. జస్ట్ అలారం పెట్టేసుకొని పడుకుంటే ఆ పర్టికులర్ టైం ట్రిగ్గర్ అవ్వగానే ఆటోమేటికల్లీ అది అలారం మోగిద్ది, అదే వెళ్ళి అలారంకి చెప్పిద్ది. సో నువ్వు టైంలో అలారం మోగాలి, టైం 5 o'clock అయింది అని. సేమ్ ఆ టైప్లో అక్కడి నుంచి ఇవి ట్రిగ్గర్ అవుతాయి. అంటే ఎలాంటి కేసు అంటే మార్నింగ్ బ్యాంక్ పనిచేస్తాం కదా, బ్యాంకులో జాబ్ చేసే వాళ్ళందరూ 10 to 3 or 5 o'clock వర్క్ చేస్తారు. ఈ 10 to 3 వరకే ఈ సర్వర్స్ రన్ అవ్వాలి, మిగతా అంతా సర్వర్స్ స్టాప్ స్టేజ్లో ఉండాలి అనుకునే టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెకానిజం యూజ్ చేస్తారు. ఇవి మైక్రో సర్వీసెస్, సర్వర్లెస్ కంప్యూటింగ్ ఒక పర్టికులర్ ఒక ఈవెంట్ నుంచి పాస్ చేసి ఓకే వాటికి క్రాన్ జాబ్స్ ఇచ్చి ఆ టైమింగ్ సెట్ చేసి ఓన్లీ అట్ పర్టికులర్ టైంలో ఈవెన్ బ్యాకప్ తీసుకోవాలన్నా సరే ఎవ్రీ వీక్ 1 day బ్యాకప్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక 1 month ఒక 3 Saturdays 4 Saturdays కంటిన్యూస్ బ్యాకప్ తీసుకోవాలన్నా మనం క్రాన్ జాబ్స్ అని కొన్ని ఉంటే మీకు నెట్లో కొడితే వస్తుంది. సో ఆ యొక్క కోడ్ కాపీ చేసుకొని దాంట్లో పెట్టేస్తే అవి ఆ యొక్క పర్టికులర్ టైంకి అది తీసేసుకుంటుంది, బ్యాకప్ అయిపోతాయి. ఓకేనా, డేటా బ్యాకప్ అవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఎండ్ యూజర్స్ వచ్చి డెవలపర్సే. సో ఫాస్ట్ అప్లికేషన్ కూడా మోస్ట్లీ కోడింగ్ డెవలపర్స్ కోసమే, ఎందుకంటే వాళ్ళు కోడ్ని ప్రతిసారి టెస్ట్ ఎన్విరాన్మెంట్లో వీటిలో టెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్ అనేది మనకి ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లాగా అవి ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇవి ఈవెంట్స్ ద్వారా ట్రిగ్గర్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ 3rd generation ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు. అంటే లేటెస్ట్ జనరేషన్స్ ఇవన్నీ. 1st generation, 2nd generation, 3rd generation. అంటే ఇప్పుడు కొంతమంది వాడిన తర్వాత వాళ్ళకి వచ్చే ఇష్యూస్ అన్నిటిని నెక్స్ట్ జనరేషన్లో సార్ట్అవుట్ చేస్తారు. సో అలా సార్ట్అవుట్ చేసి నుంచి ఒక్కొక్కటే పుట్టింది. అట్లనే ఫస్ట్ IAS వచ్చింది, తర్వాత PAS వచ్చింది, తర్వాత FAS వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ రాసిన చూడండి, డెవలపర్స్ రైట్ దేర్ అప్లికేషన్ కూడా యాజ్ స్మాల్ బిల్డింగ్ బ్లాక్స్, చిన్న చిన్న ముక్కలుగా రాసి వాటన్నిటిని ఏమంటారంటే ఫంక్షన్స్ అంటారు. ఈ ఫంక్షన్ ఏం చేస్తే బేసికల్గా వెయిటింగ్ టు బి ట్రిగ్గర్డ్ బై అన్ ఈవెంట్. ఓకే, క్లౌడ్ వాచ్ ఈవెంట్స్ ఉంటాయి. క్లౌడ్ వాచ్ నుంచి లాంబ్డాలో కోడ్ రాసి దాని నుంచి ట్రిగ్గర్ చేసి ఆ యొక్క వాటిని ఎవ్రీ సాటర్డే బ్యాకప్ తీసుకోవచ్చు. టు డూ డే టాస్క్ అంటే నాకు ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఉంది, దాన్ని నేను వారానికి ఒక్కసారి బ్యాకప్ చేద్దాం అనుకున్నా, అది కూడా సాటర్డే, అది కూడా రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత 1 గంటకి దెయ్యాలు తిరిగే టైంలో నాకు కావాలి అని అంటాడు. అది కస్టమర్ రిక్వైర్మెంట్, అది మన ఇష్టం కాదు. కస్టమర్ కన్నా వాడికి ఏముందో మనకు తెలీదు ఆ పర్టికులర్ టైంకి. సో ఆ పర్టికులర్ టైంలో టాస్క్ కంప్లీట్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి మనం మేలుకొని ఆ టైం వరకు వెయిట్ చేయలేం కదా. సో ఇవన్నిటిని మనం అలారం పెట్టినట్టుగా అక్కడ ట్రిగ్గర్ ఈవెంట్ ద్వారా ట్రిగ్గర్ చేస్తాం, క్లౌడ్ వాచ్ ఈవెంట్ ద్వారా. అప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, కోడ్ అన్నీ మొత్తం సెటప్ అయ్యి ఉంటాయి, మొత్తం ఇవన్నీ టెస్ట్ చేసుకొని పెట్టుకుంటాడు. ఆ యొక్క పర్టికులర్ టైంకి అది ఆటోమేటిక్గా డిప్లాయ్ అయిపోద్ది, టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అప్పుడు వన్స్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, క్లౌడ్ రిసోర్సెస్ విల్ బి డీఅలొకేటెడ్ అండ్ ఇట్ విల్ బి స్టాప్ లైక్ అని అలారం. అంతే, ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ చేసేది మళ్ళీ ఆగిపోద్ది. అప్పుడు ఏమైంది, డబ్బులు తక్కువే కదా పడేది. నో నీడ్ ఆఫ్ రన్నింగ్ సర్వర్ కంటిన్యూస్లీ. సో సర్వర్ని 24 గంటలు రన్ చేసే కొన్ని కేసెస్ ఉంటాయి, కొన్ని రేర్ కేసెస్లో లేదు. సర్వర్ని అన్నిసార్లు రన్ చేసిన పనిలా డైలీ ఒక 2 hours రన్ చేస్తే సరిపోద్ది, 5 hours రన్ చేస్తే సరిపోద్ది. ప్రతిసారి స్టార్ట్ స్టాప్ కొట్టుకుంటూ ఉండలేం కాబట్టి ఇట్లాంటి మెకానిజం ద్వారా రన్ చేస్తారు. వీటిని మోస్ట్లీ ఎక్కువ మైక్రో సర్వీసెస్లో వాళ్ళకి కావాల్సిన ఈవెంట్ నుంచి ట్రిగ్గర్ చేసి వాడతారు. లైక్ ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది AWSలో, అక్కడి నుంచి బాగా ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్లో యూజ్ చేయమంటే అంటే ఇట్లా వర్క్ చేస్తాయి. ఓకేనా, రిసోర్స్ అలొకేషన్ విల్ బీ హ్యాపెనింగ్ రన్ టైమ్ మిల్లీ-సెకండ్స్ లైక్ AWS లాంబ్డా. మీరు ఏదైనా సరే ఒక పెద్ద కోడ్, ఒక 2000 lines ఆఫ్ కోడ్ని జస్ట్ ఒక బటన్ కొట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. అంటే మిల్లీ-సెకండ్స్లో ఆ డేటా మొత్తం టాస్క్ మొత్తం కంప్లీట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇది ఫ్యాస్ట్. సో వాక్ త్రూ టు ద హైపర్ స్కేల్ CSPs, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి నేను ఇక్కడి నుంచి మీకు
డిఫరెంట్ వెబ్సైట్స్ అంటే టాప్ వెబ్సైట్స్ అంటే అదేనండి, టాప్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. ఎవరెవరు ఉన్నారు? అజ్యూర్ ఉంది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, AWS క్లౌడ్. వీటన్ని వెబ్సైట్లో కంప్యూటింగ్ ఈ ప్రొడక్ట్స్ ఏంటి, ఈ 200+ సర్వీసెస్ అంటున్నాను కదా ఇందాకటి నుంచి. ఆ సర్వీసెస్ ఏంటి, వాటిని ఎట్లా కేటగరైజ్ చేశారు, ఒక్కొక్క కంపెనీ వాటి యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఎలాగా కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా వాళ్ళ వెబ్సైట్ని ఎంత స్ట్రాంగ్గా ఏమేమి ప్రొవైడ్ చేస్తారో, ఎంత హైలైట్ చేసి పెట్టుకున్నాయి అనేవి నేను ఇక్కడి నుంచి మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు మల్టిపుల్ క్లౌడ్స్ని వాక్ త్రూ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే నేను ఒక AWS క్లౌడ్ ఒకటి ఓపెన్ చేసి పెట్టాను. మనకి జనరల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఒక్కొక్కటి గ్రాఫికల్ ఇంటర్ఫేస్ విధంగా వెబ్సైట్లో డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. బట్ కన్ఫ్యూజన్ అవ్వద్దు, మనకు కావాల్సిన టెర్మినాలజీస్ని కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో AWSలోనే ప్రొడక్ట్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీరు డిఫరెంట్ కేటగరైజ్ చేసి పెట్టారు. ఎనాలిటిక్స్ ఒక కేటగిరీ కింద వస్తుంది. ఓకే, కంప్యూట్ మళ్ళీ వేరు, అదొక డిఫరెంట్ కేటగిరీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫరెంట్ కేటగిరీ. సో ఏ కేటగిరీస్కి ఏ యొక్క డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎనీబడి కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అనమాట. సో ఈ వెబ్సైట్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టేస్తారనమాట. నాట్ ఓన్లీ AWS, మొత్తం అందరూ గూగుల్ క్లౌడ్ కానీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ కానీ నేను చూపిస్తాను ఒక్కొక్కటి. సో మనం కంప్యూటర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇనిషియల్ మనకి ఇదే కదా రిక్వైర్మెంట్. సో కంప్యూటర్లోకి వెళ్ళినప్పుడు మీరు చూస్తే అమెజాన్ EC2 అంటే ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు EC2 లోపలికి వెళ్దాం. ఇక్కడ రాసిన చూడండి, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఈ అందుకనే C కాబట్టి C2 అని చెప్పి డైరెక్ట్గా రాసేసారు. సో మనకి ఏది కావాలంటే అది వీటిని AWS టెర్మినాలజీ ప్రకారంలో EC2 అని అంటే నథింగ్ బట్ సర్వర్ అన్న, వర్చువల్ మెషిన్ అన్న, ఓకేనా, ఇన్స్టెన్సెస్ అన్న ఒకటే. 750 ఇన్స్టెన్సెస్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ సర్వర్స్ అనుకోండి. ఓకేనా. ఈ అమెజాన్లో దీన్ని ఇన్స్టెన్స్ అంటారు, బట్ అజ్యూర్లో ఇంకొకటి అంటారు, గూగుల్లో ఇంకొకటి అంటారు. సో ఏదైనా సరే టెర్మినాలజీ వేరైనా సరే అన్నిటి కామన్ ఒకటే. ఓకేనా. CPUs, మెమరీ, స్టోరేజ్, ప్రాసెసర్, AMD అంటే AMD ప్రాసెసర్, ఇంటెల్ అంటే ఇంటెల్ ప్రాసెసర్, ఏది కాంటే ఆ ప్రాసెసర్ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏది కాంటే అది లినక్స్, ఉబంటు, ఓకే, విండోస్, ఏది కాంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా దేనికోసం అంటే మనకి మీకు స్లోగా అర్థమవుతూ ఉంటుంది ఒక్కొక్కటి. ఇవంటే దేనికోసం అంటే మనం ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపించేది ల్యాప్టాపే. సో మన ల్యాప్టాప్ అసలు దేనికి అని అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. మనం ఏం యూజ్ చేస్తాం? క్రోమ్ అప్లికేషన్ యూజ్ చేస్తాం దీంట్లో. ఓకే, ఇంకేదన్నా అవుట్లుక్ యూజ్ చేస్తాం, లేదా ఇంకేమన్నా VLC మీడియా ప్లేయర్ సినిమాలు చూడడానికి. వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేస్తాం, క్రోమ్ అని చెప్పేసి అని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, ఏది కావాలంటే ఇది. ఏదన్నా కాలేజ్కి సంబంధించిన ప్రాజెక్టులు చేసుకోవాలంటే పవర్ పాయింట్, ఎక్సెల్, ఏదైనా డాక్యుమెంట్ చేసుకోవాలంటే MS వర్డ్. సో ల్యాప్టాప్ ఉంది ఒకటే కాన్ఫిగరేషన్స్తో, బట్ మనం ప్లెంటీ నెంబర్ ఆఫ్ థింగ్స్ చేసుకోవచ్చు. అంటే ప్లెంటీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టాస్క్లు చేసుకోవచ్చు. ప్రతి టాస్క్కి ఒక డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ వే నార్మల్గా కంపెనీస్లో ఉన్న ఇంతమంది 100 మంది ఎంప్లాయీస్కి, 200 మంది ఎంప్లాయీస్కి, 300 మంది ఎంప్లాయీస్కి, ఇప్పుడు విప్రో ఉంటుంది. ఇండియా మొత్తం మీద ఒక టోటల్ ఒక 50,000 ఎంప్లాయీస్ ఉండొచ్చు, లేకపోతే 10,000 ఎంప్లాయీస్ ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ కంప్యూటర్ ప్రొవైడ్ చేయాలి కదా. ల్యాప్టాప్లు ఇస్తే సరిపోదు, బట్ వీళ్ళందరికీ ఒక మెయిన్ షేర్ పాయింట్, ఒక మెయిన్ హబ్ ఒకటి ఉండాలి. వీళ్ళ ఎంప్లాయీస్ యొక్క డేటా కానీ యాక్సెస్ చేయడం కానీ, వీటన్నిటికి మళ్ళీ డిఫరెంట్ అప్లికేషన్స్ యూజ్ చేస్తుంది. సో వాటన్నిటికి సంబంధించిన అప్లికేషన్ సెట్టింగ్స్ అన్నీ వాటికి కేటగరైజ్ అయి ఉంటాయి. ఓకేనా. సేమ్ లైక్ ఇలా కంప్యూటర్ అంటే కంప్యూటర్ కాంటాక్ట్ సెంటర్, BPOలో పనిచేసే వాళ్ళకి ఇది వర్క్ అవుతుంది. కంటైనర్స్ అంటే మైక్రో సర్వీసెస్, ఓకేనా, కుబర్నెటీస్, డాకర్ ఇవన్నీ వస్తాయి అనమాట. డేటాబేస్ అంటే PostgreSQL, MySQL, MS SQL, DynamoDB, NoSQL, ఓకే, Cassandra, ఇట్లా చాలా ఉంటాయి అనమాట డేటాబేసెస్. సో ఏది కావాలంటే అది, దేనికి ఎవరికి ఏది కావాలంటే అది రిక్వైర్మెంట్ చూసుకొని చేసుకోవచ్చు. సో ఇలా 200+ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ACT వాళ్ళు. ఓకేనా. బెనిఫిట్స్ ఏంటి దీనివల్ల? ఓకే, దీంట్లో రకాలు. అండ్ మీరు ఇంకా చూస్తే ఫ్యూచర్స్ ఉంటాయి ఇక్కడ. ఇంకో ACT యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఓకే, ఏ లొకేషన్స్లో ఉన్నాయి. సో ప్రైసింగ్, మీకు ఏదైనా మనీ కావాలి, అసలు ఎంత పడుతుంది అంటే లొకేషన్ బట్టి ఒక ప్రైసింగ్ ఉంటుంది AWS. ఓకేనా. ఒరాకిల్లో వచ్చేసరికి మీరు ఏ రీజియన్లో లాంచ్ చేసినా సరే ఒకటే ప్రైసింగ్, కామన్ ప్రైసింగ్ ఫర్. సో
వీళ్ళ యొక్క బిజినెస్ ప్లాన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ మనకి ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ ఒకటే. ఓకేనా, డబ్బులు కానీ రీజియన్స్ కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయేమో, కానీ బేసికలీ ఇవన్నీ ఒకటి. డాక్యుమెంటేషన్లోకి వెళ్ళి మీరు కంప్లీట్గా AWS మొత్తం చదువుకోవచ్చు. ఈసీటీ అంటే ఈసీటీ మొత్తం స్క్రాచ్ లెవెల్ నుంచి, జీరో లెవెల్ నుంచి అది ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎన్ని రకాల టైప్స్ ఉన్నాయి, ఇంకా ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ అవుతాయి అనమాట. మొత్తం అంతా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ ఈసీ2, మీరు ఏది కావాలంటే అది, ఏ కైండ్ ఆఫ్ సర్వీస్. సో ప్రతి సర్వీసెస్ గురించి మీరు చదవచ్చు. సేజ్ మేకర్ గురించి, ఈ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్, AWS బ్యాక్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, AWS ల్యాండా, సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటారు, ఇది కూడా కంప్యూటింగ్ భాగంలోకి వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి అజ్యూర్ చూద్దాం. అజ్యూర్ ప్రొడక్ట్స్లోకి వెళ్తే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అజ్యూర్ వర్చువల్ మెషిన్స్ అంటారు. దాంట్లో మనం ఇన్స్టాన్సెస్ అంటే అజ్యూర్లో వర్చువల్ మెషిన్స్ అంటారు. వర్చువల్ డెస్క్టాప్, ఇలా చాలా ఉన్నాయి పాపులర్. వీడియో కూడా 200+ సర్వీసెస్ ఉన్నట్టున్నాయి. ఓకేనా, AI+ మెషిన్ లెర్నింగ్ డివైడ్ చేశారు చూడండి. కంప్యూటర్ అండ్ వెబ్సైట్ పెట్టి కింద అజ్యూర్ వర్చువల్ మెషిన్స్ ఫస్ట్ ఇచ్చాడు. కుబర్నెటిస్ కూడా అదే, ఓకే, కంప్యూటర్ కింద వస్తుంది. సో విండోస్ సర్వర్, అజ్యూర్ ఫంక్షన్స్, ఇది కూడా సర్వర్లెస్ కంప్యూటింగ్. సో ఇట్లా మొత్తం మనకి ఏది కావాలంటే అజ్యూర్ డెవాప్స్. సో ప్రెజెంట్ పాపులర్ ఇది. సో అజ్యూర్ డెవాప్స్కి కొంచెం మనకి మార్కెట్లో ఇప్పుడు వేకెన్సీస్ కొంచెం ఎక్కువ ఉంటున్నాయి వింటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ ఇంతకుముందు AWS టాప్లో ఉండేది, ఇప్పుడు AWSని ఇంకా ఎవరు బీట్ చేయలేదు. బట్ కొన్ని ప్లేసెస్లో జనాలు ఎక్కువైపోయే కొద్దీ కొన్ని కేసెస్లో, అంటే కొన్ని ప్లేసెస్లో గ్యాప్ అనేది కనపడుతుంది. సో అజ్యూర్ డెవాప్స్ కనే మాత్రం కొంచెం రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, పీపుల్ తక్కువ ఉన్నారు కాబట్టి. సో మేబీ ఇది కూడా ఫిల్ అవ్వచ్చు గ్యాప్. సో AWS టాప్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది AWSకి నేర్చుకొని ఉంటారు. సిమిలర్ ఇంతే. సో దీంట్లో కూడా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకోవచ్చు. ఇదే ఒక బుక్లా ఉంటుంది, ఈ బుక్ లాగా ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి చూసుకొని చదువుకోవడం. దీనికి కూడా ప్రైసింగ్, దేనికి ఎంత, సొల్యూషన్స్, ఇట్లా మీరు ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు మీరు ఖాళీ ఉన్నప్పుడు. ఓకే, డెవ్సెకాప్స్ మంచి సబ్జెక్ట్ ఇది కూడా. సో మీకు మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మీకు ప్రొడక్ట్స్లోకి వెళ్ళాను, సొల్యూషన్స్ చూపించాను, ప్రైసింగ్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. అజ్యూర్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది అనేది. ప్రైసింగ్ బై ప్రొడక్ట్. ఒక ప్రోడక్ట్ని తీసుకున్నాం, ఏదో ఒకటి వర్చువల్ మెషిన్ తీసుకున్నాం. ఓకే, AWSలో కూడా చూపించమంటే చూపిస్తాను. ఓకే, రిక్వెస్ట్ ప్రైస్ కొట్టా, నాకు ఏదైనా కావాలి, చాట్ విత్ సేల్స్, కాల్ సేల్స్, ఇట్లా ఉంది. అలా కాదు నేను క్యాలిక్యులేటర్లో డైరెక్ట్గా చేసుకోవాలి అని అంటే వీళ్ళకి ఒక డైరెక్ట్గా అజ్యూర్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ, అజ్యూర్. ఓకే, సారీ, సైన్ అప్ పడుతుంది. నేను చూద్దాం అజ్యూర్ క్యాలిక్యులేటర్. ఓకే, సో అజ్యూర్ ప్రైసింగ్ క్యాలిక్యులేటర్. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ పట్టించడండి వ్యూ అని. సో విండోస్ కావాలా, లినక్స్ కావాలా, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇది. అంటే ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే. సో ఎంత CPU కావాలి, ఎంత మెమరీ కావాలి, అంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక టీవీ షాప్కి వెళ్తే నాకు 52 ఇంచెస్ కావాలి, 24 ఇంచెస్ కావాలని ఎలా అడుగుతామో, ఒక IT పర్సన్కి వాడి రిక్వైర్మెంట్ని బట్టి వాడికి ఏం కావాలో వాడికి ఒక జనరల్ ఐడియా ఉంటుంది. అప్లికేషన్ యొక్క లోడ్ని బట్టి, ఆ లోడ్ వాడు అంచనా వేయలేకపోతే వాడికి ఒక ఆటో స్కేలింగ్ మెథడాలజీ మనం సెలెక్ట్ చేసుకోమని చెప్తాం. అంటే ఒక 4-5 సర్వర్లు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒకవేళ ఎక్కువ మంది లోడ్ వస్తే మీకు ఆటోమేటిక్గా అవి స్కేలప్ అవుతాయి అని చెప్పేసి అని. సో ఇక్కడ చూడండి, 2GB 16GB ర్యామ్ ఉంది. మన ల్యాప్టాప్స్ కూడా మోస్ట్లీ 16GB ర్యామ్ 8GB ర్యామ్తోనే ఉంటాయి. సో హైయెస్ట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. 8GB ఉంది, 64GB, 112GB ర్యామ్ కూడా ఉంది. నైస్. 128GB ర్యామ్ ఉంది, 512GB ర్యామ్, 2400GB టెంపరీ స్టోరేజ్. ఓకే, సో ఇట్లా చాలా ఉంటాయి. ఇవన్నీ హైయెస్ట్ లెవెల్ చూద్దాం ఒకసారి ఎంత ఉందో. 112GB కనిపించింది, 224GB. సరే, టైం వేస్ట్ చేయకుండా ఇంతే, ఇట్లా కావాల్సిందంతా పెట్టుకొని మనం ఒక రీజియన్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, రీజియన్స్ కూడా ఇక్కడ ఇస్తాడు. ఓకేనా, సో ఇన్స్టెన్స్ ఇచ్చాను. పే యాజ్ యు గో మోడల్, అంటే నేను వారం వాడతాను, 10 రోజులు వాడతాను నాకు తెలియదు కాబట్టి పే యాజ్ యు గో మోడల్ ఇస్తాను. లేదు నేను నా కంపెనీ 1 year వరకు ఉంటుంది, నాకు 1 year వరకు కావాలి అని అంటే ఇంత డిస్కౌంట్ వస్తుందంట. సో మంత్లీ. అప్ ఫ్రంట్ అంటే ముందుగానే కట్టేది. సో మేనేజ్ దిస్. అప్ ఫ్రంట్ కాస్ట్ $115.52. సో ఇదంతా మనకు కావాలంటే ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయితే దాంట్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది.
ఓకే, ఇది ఒక రీజన్ ఇక్కడ ఉంది. ఈ అన్ని రీజన్స్లో ఉన్నాయి. సపోజ్ ఇండియా చూద్దాం. ఇండియాలో సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా అని డివైడ్ చేశాడు. ఇవి ఏంటో కూడా నాకు తెలియదు. సో ఇవి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం క్లియర్గా వ్యూ చేయొచ్చు కావాలంటే. ఓకేనా, ఇప్పుడు మనం గూగుల్ క్లౌడ్ చూద్దాం. సో గూగుల్ క్లౌడ్లో ప్రొడక్ట్స్ చూస్తే మీరు కంప్యూటర్ ఇంజిన్, సేమ్ కంప్యూటర్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా అంతే, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. వాటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చెప్పాను కదా, ఇదంతా GUI అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ GUI డిఫరెంట్గా ఉంటుంది కానీ బట్ మెజారిటీ థింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. వీళ్ళు ఇంకా డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు, వీళ్ళు వర్చువల్ మిషన్సే. ఓకే, సో ట్రై కంప్యూటర్ ఇంజిన్ అని పెట్టండి. recommendations, how it works, common use cases, VMs, create your first VM, virtual machines క్రియేట్ చేసుకుందాం అంటే చేసుకోండి ఎట్లా. ఓకే, ఈ ప్రొడక్ట్స్లో వర్చువల్ మిషన్స్ రన్నింగ్ గూగుల్ డేటా సెంటర్, కుబర్నెటిస్ ఇంజిన్. ఓకే, అవి కూడా చేయొచ్చు. క్లౌడ్ SQL, క్లౌడ్ స్టోరేజ్ మనకి అమెజాన్లో S3 బకెట్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటారు, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని చెప్పేసి అని రాస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ డే ఈ అన్ని క్లౌడ్స్ నేను చెప్పాను కదా, కంప్యూటింగ్, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ బేసిక్స్, ఈ బిగినర్స్ కోర్స్ నేను చెప్పేది మొత్తం అంటే మీకు ఏ క్లౌడ్ అయినా సరే మీరు కావాలంటే ఫైనల్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ మల్టీ క్లౌడ్, మీరు ఆల్రెడీ ఒక క్లౌడ్ నాలెడ్జ్ వచ్చి ఉంటే కనుక, ఒకవేళ ఒక క్లౌడ్ ప్రాక్టీషనర్ కోర్స్తో AWS స్టార్ట్ చేసే బదులు ఈ కంప్యూటింగ్ కోర్స్ వింటే మీకు ఈ 3 క్లౌడ్ కంప్యూటింగ్ కోర్సెస్, ఐ మీన్ 3 డిఫరెంట్ క్లౌడ్స్ అంటే మల్టీ క్లౌడ్. ఓకే, ఇఫ్ యూ ఆస్క్ మీ అంటే 3 డిఫరెంట్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ని మల్టీ క్లౌడ్ అంటారు. ఓకే, హైబ్రిడ్ క్లౌడ్ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ని కాంబినేషన్ చేసుకుని దాన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. ఓకేనా, సో ఇది ఒక జస్ట్ వాక్ త్రూ మాత్రమే. సో ముందులో నేను ఇంకా క్లియర్ చెప్తాను. నోట్స్ కావాలంటే నోట్స్ కూడా ఉంటుంది కదా దగ్గర. ఓకే, దానికి మీరు కావాలంటే ఓపిక ఉండాలి కానీ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రాక్టీసెస్ ఉంటాయి. ఈ బెస్ట్ ఏంటంటే AWS డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే, వీటి చాలా క్లియర్గా, చాలా అర్థమయ్యేటట్టుగా ఇస్తాడనమాట. ప్రతి దానికి మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేస్తాను, PDF. ఇది చూడండి, చాలా పేజెస్ ఉంటుంది. ఎన్ని పేజెస్ ఉంది? 3120 పేజెస్ ఉన్నాయి. ఈవెన్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ ఎన్ని పేజెస్ ఉంటాయండి. మీ ఓపిక అనమాట అంతే. సో ఏజర్ క్యాలిక్యులేటర్ చూసారు కదా, సో AWS క్యాలిక్యులేటర్ కూడా చూపించేస్తాను. ఓకే, ఈ క్యాలిక్యులేటర్ అంటే ఏం లేదు, ప్రతి రీజియన్ బట్టి మనకి ఈ ప్రైసింగ్ క్యాలిక్యులేటర్ మారిపోతుంది. అంటే నువ్వు ఏం కొనుక్కుంటున్నావు అనేది నువ్వు ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు. నేను ఒక 4 సర్వర్లు కొనుక్కుంటున్నానండి అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ చెప్తాను, నాకు 4 సర్వర్లు కావాలి, విండోస్ సర్వర్లు. ఓకే, రీజియన్ ఎక్కడ కావాలి, ఎక్కడైనా పర్లేదు. ఓకే, రీజియన్ మీరు కొడదాం, మీరు ఫ్రాంక్ఫర్ట్ వద్దులే, ఇండియానే పెడదాం. ఓకేనా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, యూరోప్, ఏషియా పెసిఫిక్, సింగపూర్, థాయిలాండ్, టోక్యో, ఫ్రాంక్ఫర్ట్, ఐర్లాండ్. ఓకే, సౌత్ అమెరికా, గవర్నమెంట్ రోడ్, మిడిల్ ఈస్ట్, ఇజ్రాయెల్, ఇక్కడ ఉంది ఇండియా. సరే చూద్దాం. మనకి ఇండియా నాకు కనిపించలేదు, ఇండియా ఉంటుంది. ఓకే, సో నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసి పెడతాను. సర్చ్ ఆల్ సర్వీసెస్, కంప్యూటర్ అని చెప్పాను కదా, EC2 తీసుకుంటాను. ఓకే, కాన్ఫిగర్. ఓకే, రిక్వైర్మెంట్ గుర్తుందిగా, షేర్డ్ ఇన్స్టెన్స్ కాదు, ఏదైనా ఫైన్. లినక్స్గా, విండోస్ అని చెప్పాను, విండోస్. ఓకే, కంటిన్యూస్గా వాడతారా, అప్పుడప్పుడు బంద్ చేస్తారా? సో కంటిన్యూస్గా వాడతాం. ఎన్ని సర్వర్లు కావాలి? 4 సర్వర్లు రిక్వైర్మెంట్ అని చెప్పారు, 4 సర్వర్లు కొట్టా. ఫ్యామిలీ అంటే ఏ టైప్ కావాలి, ఎంత GB ఆఫ్ ఇది కావాలి మీకు, మెమరీ నేను ఇప్పుడు 2 GB పెడతాను. CPలో 4 CPs పెడతాను. 4 CPs పెట్టినప్పుడు మెమరీ కనీసం 4 GB అని ఉండాలి. ఓకే, సో ఇన్సెన్స్ ఫ్యామిలీ ఇక్కడ మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది, లేదంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో T3X లార్జ్ 16 GB అప్ టు 5 GB నెట్వర్క్ పర్ఫార్మెన్స్ స్పీడ్ వస్తుంది.
ఓకే. సో కంప్యూటర్ సేవింగ్స్ ఈజీ టు సేవింగ్స్ కూడా ఆన్ డిమాండ్ హెల్ప్ చేస్తాం. ఓకే, ఇది కొంచెం డబ్బులు ఎక్కువ, బట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 వీక్ అయినా 10 days అయినా వాడటం చేయొచ్చు. ఇవన్నీ 1 year 3 years సేవింగ్స్ ప్లాన్ అనమాట. ఒక బిజినెస్కి ఎవడైతే లాంగ్ టర్మ్ కస్టమర్ ఉంటాడో వాళ్ళకే కదా ప్రైస్ ఇచ్చేది. 10 రోజులు వాడుకొని 4 రోజులు వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది. సేమ్ అదే స్ట్రాటజీ. ఓకేనా. సో సేవ్ అండ్ వ్యూ సమ్మరీ కొట్టాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. 4 సర్వర్లు, ఓకే, 16 GB ర్యామ్, 4 CPUs, 8409. ఇది మంత్లీ, ఇది ఇయర్లీ కాస్ట్. మంత్లీ ఇక్కడ పడింది $700 అనమాట. సో ఇంత బిల్లింగ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఒక ఎస్టిమేషన్స్ మాత్రమే, మేబీ ఇవి చేంజ్ అవ్వచ్చు డిపెండ్ అపాన్ ద రీజియన్. సో ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేస్తుంది ఇది కావాలి అని అంటే. సో రీజియన్ ఇక్కడ ఇక్కడ థాయిలాండ్, టోక్యో, ఫ్రాంక్ఫర్ట్, ఇజ్రాయెల్ వద్దు, బెహ్రెయిన్, UAE పెడతాను, మిడిల్ ఈస్ట్, దుబాయ్ పెడతాను. ఓకేనా. సేమ్ యూఎన్ సమ్మరీ ఇచ్చాను, జస్ట్ ఏం మార్చలేదు. ఓకేనా. జస్ట్ $2 పెరిగింది. ఓకే, UAEకి, మన నార్త్ వర్జీనియాకి. సో మోస్ట్లీ అందరూ ఎక్కువ నార్త్ వర్జీనియా యూజ్ చేస్తారు AWSలో. కొంచెం ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ నార్త్ వర్జీనియాలో ఇంప్లిమెంట్ అయితే తర్వాత మిగతా అన్ని డేటా సెంటర్స్ పాకింది. ప్లస్ ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ మెయిన్ హెడ్ ఆఫీస్ అక్కడి నుంచే హ్యాండిల్ చేస్తారు నార్త్ వర్జీనియా AWSకి. సో ఇట్లానే గూగుల్ కూడా ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది అంతే. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ అని ఒకసారి చూద్దాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ బిగినర్స్ కోర్స్ 2025లో మనం ఇప్పటిదాకా కవర్ చేసిన టాపిక్స్ వచ్చేసరికి, సో నెంబర్ 1, సో మనకి తెలుసు క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం వర్చువల్ టెక్నాలజీస్ మీదే డిపెండ్ అయి ఉంటుందని ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ థింగ్, ప్రైవేట్ క్లౌడ్ ఈజ్ ఇన్సైడ్ ద ఆర్గనైజేషన్, నాట్ అవుట్ సైడ్ ది ఆర్గనైజేషన్. అంతే, నథింగ్ బట్ ఆన్ ప్రెమిసెస్ సర్వీసెస్ అండి. ఆన్ ప్రెమిస్ అంటే ఇన్ హౌస్ అని కూడా అంటారు. సో ఏదైతే పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా కంపెనీస్ పెరుగుతున్నాయి, స్టార్టప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నమాట, వస్తున్నాయి. ఒక 5-10 yearsలో బాగా స్టార్టప్ కంపెనీస్ కల్చర్ బూమ్ అయింది. చాలా అప్లికేషన్స్ డెవలప్ అయినాయి. మీరు మొబైల్ చూస్తే మొత్తం అన్ని అప్లికేషన్స్. మీరు ఏ అప్లికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీ మొబైల్లో అసలు అప్లికేషన్లే లేకుండా మొబైల్ అసలు వాడగలరా? కాల్ చేయడానికి కూడా ఒక అప్లికేషన్ కావాలి. ఓకే, వాట్సాప్ మెసేజ్ చేయడానికి కూడా వాట్సాప్ కమ్యూనికేషన్ కావాలి. బోర్ కొడితే మన యూట్యూబ్ చూడాలంటే కూడా అది అప్లికేషన్. సో మీరు అప్లికేషన్ లేకుండా అసలు మొబైల్ మీరు అసలు వాడరు, అసలు ఎందుకు పనికిరాదు అది. ఓకేనా. మీరు ఏం చేయాలన్నా సరే ఒక అప్లికేషన్ అనేది మీకు ఖచ్చితంగా కావాలి. సో ఇప్పుడు అంతా అప్లికేషన్ కల్చర్ వచ్చింది. సో డెఫినెట్లీ వీ రిక్వైర్డ్ క్లౌడ్ ఫర్ దాట్. సో ప్రతి పెద్ద కంపెనీస్ అంటే మేనేజ్ చేయగలవు, బట్ చిన్న కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, SMEs అంటారు, స్మాల్ కంపెనీస్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ అంటారు. సో వీళ్ళందరూ ఇనీషియల్గా ఒకటి ఏదైనా బిల్డ్ చేద్దామంటే వాళ్ళకి అఫోర్డబిలిటీలో అవి ఉండవు. అట్లని పెద్ద కంపెనీస్ యూజ్ చేయలేవా అంటే పెద్ద కంపెనీస్కి ఇవి ఇంకా బాగా యూజ్ అవుతాయి క్లౌడ్. ఓకేనా. చిన్న కంపెనీస్కి ఫినాన్షియల్గా కొంచెం కావాల్సినట్టుగా రెంట్ తీసుకుని, ఎందుకంటే కంపెనీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కానీ చివరి వరకు ఏ కంపెనీస్ డెవలప్ అవుతాయో కొన్ని కంపెనీస్ మధ్యలోనే చచ్చిపోతాయి, ప్రాజెక్టులు ఎగిరిపోతాయి, వాళ్ళ వల్ల కాక డబ్బులు లాస్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. సో అలాగా తక్కువ డబ్బులతో బయటికి రావడానికి కోసం కూడా ఇది బెనిఫిట్ అవుతుంది. సో కమింగ్ టు ద థర్డ్ పాయింట్, హైబ్రిడ్ క్లౌడ్. మీకు ఆల్రెడీ చెప్పాను. సో ప్రైవేట్ క్లౌడ్ అంటే ఆన్ ప్రెమిసెస్ సర్వర్, పబ్లిక్ క్లౌడ్ అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. దీంట్లోనే మళ్ళీ టాప్ కంపెనీస్ అన్ని హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అంటారు. ఓకేనా. ఈ కంపెనీస్ అన్ని పబ్లిక్ క్లౌడ్లే. మీరు మరి పబ్లిక్ క్లౌడ్లో ఉంటుంది కదా, అందరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది కదా అనుకుంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది పేరుకి పబ్లిక్ క్లౌడ్ అయినా సరే లోపల ప్రతిదానికి ప్రైవేట్ టెనెంట్స్ ఉండే. సో ఈ ఒక్కొక్క ప్రైవేట్ టెనెంట్లో వాళ్ళ యొక్క కంపెనీస్కి డిఫరెంట్ టెనెట్ IDs ఉంటాయి. సో ఆ యూనిక్ వల్ల ఎవరు వాటిని యాక్సెస్ చేయలేరు. సో ఓకేనా. అవన్నీ పీసెస్ ఉంటాయి. దీంట్లో ఏముందో కూడా నోబడీ కెన్ డూ దట్. అసలు ఇన్సైట్ లోపలికి వెళ్ళలేరు. ఓకేనా. దర్ మల్టిపుల్ ఫైర్ వాల్స్ అనేవి ప్రతి అడుగడుగున ఫైర్ వాల్స్ కనపడుతూనే ఉంటాయి. ఓకేనా. ఒకదాన్ని యాక్సెస్ చేసిన ఇంకోదాన్ని బ్రేక్ చేయలేరు, ఇంకోదాన్ని యాక్సెస్ చేసిన ఇంకోదాన్ని బ్రేక్ చేయలేరు. అలా కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో మెయిన్ సెక్యూరిటీకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు అనమాట. డేటా కూడా అంత ఈజీగా పోదు.
మీకు ఎక్కడ సునామీలు వచ్చినా అవి ఏమైనా పోతాయేమో, కానీ ఈ డేటా అట్లా వస్తుందని తెలియగానే వెంటనే వేరే డేటా సెంటర్స్కి ఫార్వర్డ్ చేస్తాయి. అందుకనే ప్రతి డేటా సెంటర్కి 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి డిఫరెంట్ ఏరియాస్లో. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఉప్పల్లో ఒకటి, తర్వాత హిమాయత్ నగర్లో ఒకటి, ఓకే, అమీర్పేటలో ఒకటి, ఇట్లా పెట్టుకుంటాయి. సో నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి హైపర్ స్కేల్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆపరేట్ డేటా సెంటర్స్ విత్ హై స్పీడ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, కరెక్ట్. సో మరి అంత పెద్దవి హ్యాండిల్ చేసినప్పుడు డేటా సెంటర్స్ మరి నెట్వర్క్ ఇష్యూస్ ఇవేం లేకుండా పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా. సో దెన్ ఓన్లీ కస్టమర్ విల్ సాటిస్ఫై, రైట్. సో వాళ్ళు దానికి హై ప్రియారిటీ ఇస్తారు అనమాట. స్టాండర్డ్స్ ఫాలో అవుతారు, సపోర్ట్ బాగుంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఓకే, ఖచ్చితంగా నీకు రిప్లై వస్తుంది, మిమ్మల్ని అయితే వదిలేడు యాక్చువల్లీ. ఓకే, 5th పాయింట్ వచ్చేసరికి ఇన్ SaaS మోడల్ యూజర్స్ ఆర్ కస్టమర్స్ గెయినింగ్ యాక్సెస్ టు సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఓవర్ ద ఇంటర్నెట్. మీకు ఆల్రెడీ చెప్పాను, SaaS మోడల్లో ఎవరికి బెనిఫిట్? కస్టమర్స్ డైరెక్ట్గా వస్తారో పని చేసుకుంటారో వెళ్ళిపోతారు. లైక్ సిమిలర్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసుకుంటే వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని అంటారు వాటిని. ఓకేనా. తర్వాత మనం వర్క్ డే, ఇప్పుడు ఎగ్జాంపుల్ MNCస్లో కొంతమంది వర్క్ డే యూజ్ చేస్తారు. ఓకేనా, అటెండెన్స్ కానీ ఏమన్నా HRSS పోర్టల్స్ కానీ వాటి ఒక ఓన్ వర్క్ డేస్ ఉంటాయి. సో ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తారా మన ల్యాప్టాప్లో, మీ ఒక ఓన్ కంపెనీస్ ఇచ్చిన ల్యాప్టాప్లో ఏరు కదా. సో ఒక లింక్ ఇస్తారు, దాన్ని బుక్ మార్క్లో యాడ్ చేసుకొని దాన్ని క్లిక్ చేసుకొని దాంట్లో ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయి మనకు కావాల్సింది అక్కడ ఆన్లైన్లోనే చేసేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటాం. ఇంకా అన్ని SaaS అప్లికేషన్స్ అన్నీ మీకు ఇలానే ఉంటాయి అనమాట. SaaS అప్లికేషన్స్ అంటే నావి యాక్చువల్లీ. ఓకేనా. అండ్ 6th పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ పాపులర్ ఆప్షన్ టు డిప్లాయ్ అండ్ రన్ అప్లికేషన్స్ ఇన్ IaaS. సో బేసికల్లీ మీకు చెప్పాను, ఎవరైనా సరే, నేను ఇప్పుడు నా దగ్గర ఒక కోడింగ్ ఉంది, ఓకే, నేను డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా, రన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, ఐ వాంటెడ్ టు రన్ అండ్ డిప్లాయ్ సమ్ అప్లికేషన్. నేను ఒక అప్లికేషన్ తయారు చేశాను, దాన్ని రన్ చేసి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఏముంది మీ క్లౌడ్ పీపుల్ దగ్గర అని అడిగినప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ ప్రపోజ్ చేసే మెథడే IaaS, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. మీకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ మేము ఇన్స్టాల్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ వేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి, ఓకేనా, అండ్ CI/CD పైప్లైన్స్ ద్వారా ఆటోమేట్ చేసి మీకు పైప్లైన్స్ క్రియేట్ చేసి ఇంటిగ్రేట్ చేసి మీ యొక్క డెవలపర్స్ వీళ్ళు టెస్ట్ చేసే విధంగా అన్ని రకాల SDK ఎన్విరాన్మెంట్స్, ఓకే, ఇవన్నీ చేసి వీటన్నిటికి మళ్ళీ సపరేట్ టూల్స్ వాడతారు, జెన్కిన్స్. ఓకే, మళ్ళీ మల్టిపుల్ అప్లికేషన్, చాలా బిగ్ అప్లికేషన్ అయితే వాటికి మళ్ళీ మైక్రో సర్వీసెస్ అని, దాంట్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్. సో చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇది బిగ్ థింగ్. సో లేటర్ మాట్లాడుకోవచ్చు దాని గురించి. సో ఫస్ట్ ప్రపోజ్ చేసేవాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లేదు SaaS మోడల్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ SaaS అప్లికేషన్స్ మనం వాడే ఒక అప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు వాడికి ఎందుకు SaaS అప్లికేషను? ఓకే, వాడు అప్లికేషన్ తయారు చేద్దాం అనుకున్నాడు. SaaS అప్లికేషన్ ఎవరికి అమ్మాలి? మనలాంటి వాళ్ళకి, కస్టమర్స్ డైరెక్ట్గా యాక్సెస్ కావాలి అనుకున్నాడు. అంటే లైసెన్సింగ్, అంటే లైక్ బేసికల్లీ ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కానీ, అలాంటి వాళ్ళకి ఇవి కావాలి. లేదు, నేనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొత్త అప్లికేషన్ మొత్తాన్ని డెవలప్ చేస్తున్నాను అన్నప్పుడు నాకు ఇక్కడి నుంచే చేయాలి. ఎందుకంటే సెక్యూర్గా ఉంటుంది కోడ్ అవన్నీ. సో SaaS అప్లికేషన్ కోడ్ మనకు కనిపించదు, మనకు ఓన్లీ ఫీచర్స్ మాత్రమే కనిపిస్తాయి. మనం ఏది చూడాలనుకుంటున్నా వాడు ముందుగానే డిజైన్ చేసి వాళ్ళ యొక్క కోడర్స్తో ఆ ఫ్రంట్ ఎండ్ కోడ్ అది రాయిపిస్తాడు, అండ్ బ్యాక్ ఎండ్ కోడ్లో అప్లికేషన్స్ అన్నింటినీ సెటప్ చేసి పెడతాడు. ఎక్కువ వాడితేనేమో అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పేసి డబ్బులు అడుగుతాయి. ఓకేనా. సో దాని బదులు ఒక అప్లికేషన్ తయారు చేసి దాన్ని మార్కెట్లో పెట్టి క్లిక్ అయితే కొన్ని వేల కోట్లు వస్తాయి అనమాట. PUBG కూడా అంతే. ఓకే, అదొక అప్లికేషన్. సో కొన్ని వేల కోట్లు జనరేట్ అవుతాయి, లైక్ అడ్వర్టైజ్మెంట్స్ గురించి కానీ, ఎక్కువ మంది యూజర్స్ వాడడం వల్ల కానీ. సో దేర్ ప్లెంటీ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ దే విల్ గెట్. సో అందుకనే ప్రతి పర్సన్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఈవెన్ తెలుగు మూవీస్లో కూడా మహేష్ బాబు ఒక అప్లికేషన్ మొత్తాన్ని డిజైన్ చేసి చేతికిస్తాడు ఆ కంపెనీస్కి, నేనే మీకు జాబ్ ఇస్తాను అది ఇది అని చెప్పని. ఇట్స్ ఆల్సో అన్ అప్లికేషన్ యాక్చువల్లీ. ఓకే, అండ్ 7th పాయింట్ వచ్చేసరికి PaaS ఈజ్ ఎ సెకండ్ జనరేషన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్ జనరేషన్ ఏంటి? IaaS, సెకండ్ జనరేషన్ PaaS, థర్డ్ జనరేషన్ FaaS, ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. SaaS ఏంటి అంటే అదేం జనరేషన్ ఏం కాదు, ఇట్స్ లైక్ ఎన్ సాఫ్ట్వేర్. మనం కావాల్సిన దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన అప్లికేషన్ని త్రూ ఇంటర్నెట్ లేకుండా రాదంటే రాదు. ఎట్లా వస్తుంది?
బ్రౌజర్ నుంచి కదా యాక్సెస్ చేయాలి. దాన్ని వెబ్ బేస్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. వెబ్ బేస్డ్ అంటే వెబ్ అంటే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ లేకుండా మనం ఆపరేట్ చేయలేం వాటిని. ఓకేనా, మన లోకల్లో ఉన్న వాటిని ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన మూవీస్ని మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం, డాక్యుమెంట్స్ని యాక్సెస్ చేసుకోగలుగుతాం. కానీ ఇంటర్నెట్ లేకుండా అసలు క్లౌడ్ని కూడా యాక్సెస్ చేసుకోలేరు మీరు. వితౌట్ ఇంటర్నెట్ హౌ యూ కెన్ ఏబుల్ టు కాంటాక్ట్ క్లౌడ్? ఈవెన్ క్లౌడ్ రిక్వైర్స్ అండ్ ఇంటర్నెట్. ఓకే, సో యాజ్ ఐ సెడ్, so spending a lot of time allocating, monitoring, managing virtual resources, it will focus on the application itself. సో ఇంత టైం స్పెండ్ చేసి, ఓకే, ఇప్పుడు ఐఏఎస్ ప్రపోజ్ ఎవరు చేస్తాం? ఒక అప్లికేషన్ తయారు చేసేటప్పుడు టైం ఉంటుంది కాబట్టి వాడు ప్రశాంతంగా వాడికి కావాల్సిన వాడు వేసుకుంటూ వెళ్తుంటాడు. వేసుకోవడం అంటే సర్వర్స్ కానీ, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఎన్ని సిపియూలు కావాలి, ఎంత మెమరీ కావాలి, ఏమి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ వర్షన్స్ వేసుకోవాలి, ఇవన్నీ లైక్ ప్యాచ్, సెక్యూరిటీ అప్డేట్స్ చేసుకోవడం, ఓఎస్ లెవెల్లో ఏం చేసుకోవాలి, ఇవన్నీ పాస్వర్డ్కి పని ఉండదు. మొత్తం ఇవన్నీ మొత్తం అంతా కట్టకట్టి వాడికి రెడీగా ఉంటే జస్ట్ వాడు వచ్చి కోడ్ రన్ చేసుకొని, డిప్లాయ్ చేసుకొని, టెస్ట్ చేసుకొని పోతాడు అంతే. దానికి సంబంధించిన కొన్ని టూల్స్ ఉంటాయి, అవే పాస్ టూల్స్ అంటారు, పాస్ అప్లికేషన్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, అండ్ సర్వర్లెస్ కంప్యూటింగ్. సో పాస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పాస్ అప్లికేషన్ కింద వస్తుంది. ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి సేమ్ లైక్ EC2 అనమాట. ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్ అదే కనెక్ట్ అయిపోయి మనకి అంటే మాన్యువల్గా చేసుకోవచ్చు ఆటో స్కేలింగ్ మెథడాలజీ. మనం EC2 నుంచి ఆటో స్కేలింగ్ మెథడ్ కొన్ని ఎనేబుల్ చేసుకొని ఆ కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకుని, అలా ఏం వద్దురా బాబు నాకు అసలు ఏం తెలియదు నాలెడ్జ్ అనుకుంటే డైరెక్ట్గా ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఇచ్చేస్తే అదే దాని తెలివితేటలతో ఎంత కావాలి ఎంత అవసరం లేదు అది చూసుకొని చేస్తుంది. కొంచెం కాస్ట్లీ కాకపోతే ఓకే, అవి మేనేజ్ చేస్తున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా. ఓకే, మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా వీటన్నిటికి మనుషులు సరిపోతారు. ఐఏఎస్ మొత్తానికి మనుషులతోనే పని. ఓకే, సపరేట్గా లినక్స్ టీమ్ ఉంటుంది, క్లౌడ్ ఆపరేషన్స్ టీమ్ ఉంటుంది, ప్రొవిజనింగ్కి క్లౌడ్ ఇంజనీరింగ్ టీమ్ ఉంటుంది, మిడిల్వేర్ టీమ్ ఉంటుంది, డేటాబేస్ టీమ్ ఉంటుంది. ఓకే, ఏమన్నా ఉబంటు అప్లికేషన్స్ ఉంటే ఉబంటు టీమ్ ఉంటుంది. ఓకే, సో ఆర్కిటెక్చర్ టీమ్ ఉంటుంది. సో ఈ పెద్ద అప్లికేషన్ మొత్తం డిజైన్ చేయడానికి ఆర్కిటెక్ట్స్, మొత్తం అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫ్లో చెక్ చేయడానికి ఈ ప్లెంటీ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి అనమాట. టీమ్స్ విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. అండ్ మరి డెవలపర్స్ క్లోజ్ వర్క్ చేయాలంటే మరి డెవాప్స్ టీమ్ ఉంటుంది. ఓకే, డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్ టీమ్ అంటారు వాటిని. సో ఆపరేషన్స్ టీమ్తో వాళ్ళతో టచ్లో ఉంటారు, అండ్ డెవలప్మెంట్ టీమ్తో టచ్లో ఉంటారు. సో మిడిల్లో ఉంటారు అనమాట. అండ్ మధ్యలో మిడిల్వేర్ టీం ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు కూడా అంతే, కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట, వాటికి డిపెండెన్సీస్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్ లేకపోతే వర్షన్స్, ఇంకేదన్నా చిన్న ఇన్స్టాల్ చేయాలంటే వాళ్ళు చేస్తారు అనమాట. సో వాటికి సపరేట్గా కమాండ్స్ అవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవన్నీ వాళ్ళ డిపెండెన్సీస్. ఓకే, ఇదంతా పక్కన పెడితే 8th పాయింట్, సర్వర్లెస్ కంప్యూటింగ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూషన్ మోడల్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే ఇప్పుడు మనకి కంప్యూటింగ్ అని అంటే యాక్సెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, మరి సర్వర్లెస్ కంప్యూటింగ్ అంటే సర్వర్లెస్లో యాక్సెస్ ఇన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ అలా ఏం కాదు. బట్ మీకు సర్వర్లో ఇవన్నీ, అసలు సర్వర్ అంటే ఏంటి? ప్రతి సర్వర్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా సర్వర్ ఉంటుందా? ఉండదు. లేదు నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వద్దు, కరెక్ట్గా CPU మెమరీ ఇవి ఉంటే చాలు, ఆపరేటింగ్ సిస్టమ్ అసలు తీసేయి, అసలు అవసరం లేదు నాకు, అది నాకెందుకు అని అనుకుంటారు. ఎందుకు? ఇప్పుడు నేను నా లోకల్ ల్యాప్టాప్లో అయితే వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ నేనేం పని చేయలేను, ఎందుకంటే నాకు అసలు ఏం కనపడదు కూడా. సేమ్ అలానే కొన్ని అప్లికేషన్స్ రన్ అవ్వడానికి ఆపరేటింగ్ సిస్టమ్స్ పని లేదు. అలాంటి టైంలో సర్వర్లెస్ కంప్యూటింగ్ చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే వాటికి ఒక CPU మెమరీ స్టోరేజ్ ఇస్తే సరిపోద్ది. నీలాగా నాలాగా వాటికి కళ్ళు వేసుకొని ఈ లెఫ్ట్ బటన్ నొత్తు, స్టార్ట్ కొట్టు, ఇట్లా కనిపించాల్సిన పని లేదు. వాళ్ళకి జస్ట్ అవి బ్యాచ్ ప్రాసెసింగ్ మాత్రమే కావాలి, సరిపోతుంది. సో వాటికి ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం. అలాంటి ప్లేస్లో సర్వర్లెస్ కంప్యూటింగ్ వాడతారు. వాటికి మైక్రో సర్వీసెస్ వాడతారు. ఇందాక చెప్పినట్టుగా ECS కంటైనర్ సర్వీసెస్ వాడతారు. ఇట్లా కుబర్నెటీస్, డాకర్ ఇవన్నీ అవే మనకి మైక్రో సర్వీసెసే. ఓకేనా, వాటి కోసం ఈ సర్వర్లెస్ కంప్యూటింగ్, AWS లాంబ్డా కూడా అంతే సర్వర్లెస్ కంప్యూటింగ్. So, cloud service provides a dynamically managed provisioning and resources. Developers focus on writing and deploying the code without worrying about the underlying infrastructure.
లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో ఆ డెవలపర్కి అనవసరం. మీరు ఏం చేసుకుంటారో నాకు సంబంధం లేదు. నేను కోడ్ రన్ చేసుకోవడానికి దానికి కావాల్సిన క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ మీ సర్వర్స్కి ఉందా అంతే వాడి క్వశ్చన్. అది ఆల్రెడీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ చేస్తున్నాడు కాబట్టి వాడు చేశారంటే అది పర్ఫెక్ట్గానే ఉంటుంది. మనం చేస్తే ఇంకా బిస్కెట్ అవుతుంది. కొన్నిసార్లు అటు ఇటుగా వాడి కాన్ఫిగరేషన్స్ వాడి యొక్క అప్లికేషన్ లోడ్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసి పెడతాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే వాడు టన్నులు ఆర్డర్ ఇస్తాడు. వీడి కోడ్ని బట్టి వాడు ఆటోమేటిక్గా అక్కడ ట్యూన్ చేసుకొని తీసుకుంటాడు. ఇంటెలిజెంట్గా అది ఆలోచించి అది ప్రొవైడ్ చేసుకుంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో చాలా అయిపోయింది. సో తప్పదు, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. లేదు ఒక రఫ్ పిక్చర్ తీసుకొని దాన్ని ఇంగ్లీష్లోనే ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అంత ఎఫెక్టివ్గా అనిపించదు. అది ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ చెప్పారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నేను మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవి కోర్ కాన్సెప్ట్స్ కాబట్టి మీకు బ్రెయిన్ అనేది మల్టిపుల్ ఏరియాస్లో ఓపెన్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పి ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. సో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా చెప్పుంటే వీడియోలో ఐఎమ్ వెరీ సారీ. ఏమైనా కింద పెట్టండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.